హలో, గుడ్ మార్నింగ్. I said good morning. ఆహాహా, అందంగా ఉన్నావు. ఆకాశంలో ఉన్న పక్షుల్ని చూడు, ఎవరిని కష్టపెట్టట్లేదు, పొదుపు చేయట్లేదు. పాపం, కానీ వాళ్ళు కిటికీ తలుపుల్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వెళ్ళు, పో. అయ్యో పాపం, ఆకాశంలో జీవించడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చి ఉంటుందా? చుట్టూ గెద్దలే ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఉన్నారులే, కానీ ఆ అద్దాలు పగలగొట్టుకుని వెళ్ళిపోయి ఉండొచ్చుగా. వెలుతురున్నా గాలి లేని ఈ లోకంలో జీవించడం కష్టం. ధన్యవాదాలు. రోజు మేం ప్రాణాలతో ఉన్నామని చెప్పడానికి సాక్ష్యం నువ్వు. ఉదయం లేవగానే అద్దం చూడాలి అని ఏదో ఒక మహాత్ముడు చెప్పాడే, అలా ఎవరు చెప్పుంటారు? ఒకవేళ ఎవరు చెప్పుండరా? అయితే నేనే చెప్తాను. ఉదయం లేవగానే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. మొహంలో ఉన్న పార్ట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా చోటు మారిందంటే దాన్ని అక్కడే తీసి పెట్టాలి. కాలం మారిపోయింది కదా, శరీరంలో ఉన్న భాగాలు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. థ్యాంక్ యూ అద్దం సార్, థ్యాంక్ యూ. ప్రతిసారి మిమ్మల్ని చూస్తున్నప్పుడు మొహంలో ఏదో ఒకటి మారిపోయినట్టు అనిపిస్తుంది. కొన్నాళ్ల తర్వాతే నేను తెలుసుకున్నాను, నిజమైన ప్రతిఫలం కాదు అద్దంలో కనిపించేది. అది తప్ప ప్రతిఫలం నిజమే అద్దం. ఓకే. వ్యాయామం చేయడం మంచిదని ఎవరో ఒక మహాత్ముడు చెప్పాడే. ఒకవేళ అలా ఎవరో చెప్పకపోయి ఉంటే నేనే చెప్పినట్టు అవుతుంది. పత్రికలో హెడ్డింగ్ టాప్ లో ఉంటుంది, వ్యాయామం అనేది ఒక స్వతంత్ర పోరాటమే. విమల అలెగ్జాండర్. స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడుతుంటే ఈ ఇంట్లో ఉన్న స్వాతంత్ర పోరాట వీరులు గుర్తుకొస్తున్నారు. ఆయన ఇంకా లేచారో లేదో. గుడ్ మార్నింగ్ సార్. అలెగ్జాండర్ సార్, గుడ్ మార్నింగ్. ఎస్ అమ్మా, గుడ్ మార్నింగ్. సార్ ఉదయమే లేచి టీ తాగుంటారనుకుంటున్నాను. ఫ్లాస్క్ లో టీ ఉంచాను ఎప్పట్లాగే. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. నువ్వు చెప్పినట్టుగానే అన్ని విషయాలు నేను చేశాను. మీ కొత్త బుక్ రైటింగ్ ఎంతవరకు వచ్చిందో నేను తెలుసుకోవచ్చా? ప్రజలకు అర్థం అయ్యేలా ఏదో ఒకటి రాయొచ్చు కదా. ఈ రాజేష్, సుజాత వాళ్ళలాగా రాయొచ్చు కదా. మీరేమో ప్రజలకు అర్థమయ్యే విధంగా రాయట్లేదు. అనో కాలానికి తగినట్టుగా కొన్ని మార్పులు తీసుకురావాలి కదా. దీని గురించి మీరు కాస్త ఆలోచించండి. ఇప్పుడు యూత్ రైటర్స్ ఉన్నారు కదా, బెన్యం లాగా మనం అలాగే ఉండాలి కదా. మీరు తలుచుకుంటే రాయొచ్చు. వాళ్ళలా రాయటానికి వాళ్లే ఉన్నారు కదా. చరిత్ర రాయటానికి మనుషులు తక్కువగా ఉన్నారు. చెప్పాలంటే క్రీస్తు చరిత్ర ఒక్కొక్కరు వాళ్ల ఊహకు తగినట్టుగా కల్పించి చరిత్రను మార్చి రాస్తున్నారు. చరిత్ర సాధారణమైన విషయం కాదు. దానికి కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. దానికి స్టడీ చేయాలి. అంతేకాదు ఎంతో హోంవర్క్ కూడా చేయాలి. మీరు రాసి రాసి నాకు ఇచ్చారంటే నా పని నేను మొదలు పెడతాను. బుక్ రైటర్ పేరు కింద సకల హక్కులు విమల అలెగ్జాండర్ అని రాయాలి. అది సకల హక్కులు అనకూడదు, పూర్తి హక్కులు అనాలి. కాపీ రైట్స్ కోసం పూర్తి హక్కులు అని రాస్తాను, సరేనా? ఓకే సార్. త్వరగా టిఫిన్ తినడానికి రండి.
టాబ్లెట్స్ మర్చిపోవద్దు. అయితే మీకు యమగండం అనుకుంటాను. టైం బాగుంది. పాలు ఇప్పుడే తీసుకొచ్చారు, అందుకే టీ పెట్టడం కొంచెం లేట్ అయింది. అందుకే ఇక నుంచి పాలు తీసుకోవడం ఆపేద్దాం అనుకుంటున్నాను. సగానికి సగం నీళ్లు పోసి తెస్తున్నాడు. మేడం, ఇప్పుడు మీరు నాతో ఏదైనా అన్నారా? ఏదో అన్నానులే. హా. దీనికి వేరే పనే లేదు. ఈ రోజు ఆదివారం అని తెలుసు కదా. ఆ తెలుసు. పునీతమైన రోజుని శుద్ధి చేయాలి అంటారు. ఒక క్రిస్టియన్గా ఇది కూడా నీకు తెలీదా? అది తెలుసు తల్లి. ప్రతిరోజు పనిచేసి ఆదివారం ఒక్క రోజు రెస్ట్ తీసుకోవాలని ఒక మహానుభావుడు చెప్పాడు. ఆ చెప్పిన మహానుభావుడు ఎవరేంటి? అది చాలా మంది మహానుభావులు ఉన్నారు. అందులో ఏ మహానుభావుడు మీకు కావాలి? అవును, వీళ్ళ గురించి తెలుసుకుని మీరేం చేస్తారు? మంచి ఛాన్స్ దొరికితే పెళ్లి చేసుకోవడానికా? నేను చెప్పింది కరెక్టేనా? ఇప్పుడు ఏం మించిపోలేదు. ధారాళంగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. బాగుంది. ముందు టీ తాగు, చల్లారిపోతుంది. బయట ఎక్కడా తిరకు. మీరేంటి కొనుక్కుంటున్నారు? నేనేమి కొనుక్కోవట్లేదు. గట్టిగా చెప్పండి. మనసులో ఉన్నది దాచకుండా చెప్పండి. అది నేను ఏం ఆలోచిస్తున్నానంటే, ఏంటి? నువ్వు బయటికెళ్ళి ఎక్కడ తిరగకూడదు అని. అదేంటి? దారే పోయే దొర ఎవరైనా నిన్ను చూశాడంటే నీ బుర్ర తీసుకెళ్ళిపోతాడు. అవును, ఇంత తెలివున్న ఈ తలని ఎవరైనా తీసుకెళ్ళడానికి ఆశపడతారు. మీ కాంప్లిమెంటరీకి లేదు లేదు, నీ బుర్రను తీసుకెళ్ళి జాగ్రత్తగా దాస్తాడు అంటున్నాను. ఇలా చూడండి, నా నిజ స్వరూపం బయటకు తెలియదు. అది పర్వాలేదు, ఏమీ లేకపోయినా వయసులో నేను పెద్దదాన్నే కదా. అట్లీస్ట్ 2 ఏళ్ళైనా. 2 ఏళ్ళ? ఓ, మిస్ ఎడతువా ఐగస్టన్ వచ్చారు. ఇలా చూడు బంగారం, ముందు నువ్వు చర్చికి వెళ్ళిరా. ఈ రోజు ఆదివారమే కదా. అంతలోనే ఎవరో వచ్చారు, వెళ్ళి ఎవరో చూడు. సరే, ఇప్పటికి నేను వెళ్తున్నాను. But I will come back as a thunder after the intermission. Da 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 da. అయ్యో, మర్చిపోయానే. షట్. ఇదంతా పెంపక దోషం. బంగారం, హాయ్, అందరూ వచ్చారా? ఎలా ఉన్నారు? హే రారా, ఏ క్లాస్ చదువుతున్నా? 7వ తరగతి చదువుతున్నాడు. వెన్సీ పెద్ద కొడుకు. నాకు తెలుసు. కూర్చోండి. తాతయ్య లేరేంటమ్మా? లోపల ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? అలాగే ఉన్నారు. మీరెక్కడి నుంచి వస్తున్నారు? చెప్తాను. అంతకంటే ముందు తాగడానికి మంచిలు తీసుకురా. బామ్మా. ఆదివారమే కదా అని నేను చర్చి వరకు వెళ్ళొద్దాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఆపేశారు. ఇలా చూడు, ఆ చర్చిలో ప్రేయర్ చేయనివ్వకుండా చేస్తున్నారు. అయ్యో, మరైతే విశేష ప్రార్థనలు? ఎవరికి తెలుసు. ఒక మార్పు చూసావు కదా. ఏ మార్పు? రాను రాను మనుషులందరూ మృగాల్లా మారుతున్నారు. మీరు అలా మృగాల్ని కించపరిచి మాట్లాడకండి. ఇప్పుడు మనుషుల కంటే మృగాలకే తెలివెక్కువ. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి? అది ఇప్పుడు ప్రార్థన చేయాలంటే ఎక్కడి నుంచి అయినా చేయొచ్చే. అలా అయితే బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం కుదురుతుందా? ఇప్పుడు నువ్వేమంటావు? అది కాదు, ఊరికే ఏదో నోటుకొచ్చింది మాట్లాడి. ఏమైంది మీకు? మనిషి అంటే కాస్త ఆలోచన శక్తి ఉండాలి. ఉండాలి. అన్నమ్మ ఎక్కడా? లోపల ఉన్నారు. ఎక్సర్సైజ్, యోగాసనం, కుక్కడాసనం. ఎలా చూసినా ఆవిడ ఉండటం మంచిదే కదా. చివరిగా చర్చ్ ఉత్సవంలోనే ఆవిడని చూశాను. తాతయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉన్నారు. బామ్మా. పర్వాలేదు, మేము అక్కడికి వెళ్ళి అతన్ని చూసి వస్తాం. పదండి. పదండి వెళ్దాం. రండి. పోరా. మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళయిందో. అందరూ బాగున్నారు కదా? ఓ, మీరు బానే ఉన్నారుగా. ఆయన నించుంటేనే ఒళ్ళు నొప్పులు అంటున్నారు. నడుం కూడా నొప్పట. నేనున్నంత వరకు ఆయన్ని జాగ్రత్తగా చూసుకోగలను. ఆ తర్వాత భార్య పోయిన భర్త, భర్త పోయిన భార్య. ప్రపంచంలో ఎక్కువగా కష్టపడేది వీళ్లే. ఆ తర్వాత వీళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరు.
ఏ ఒక్క విషయం కూడా మనం కోరుకున్న విధంగా జరగదు కదా. దక్కిన జీవితాన్ని సంతోషంగా జీవించాలి. అది తప్ప మనకు వేరే మార్గం లేదు. పెద్దవాళ్ళని చూసుకోవడం అనేది కష్టమైన పనే. వాళ్ళ మనసు చిన్నపిల్లలాగే ఉంటుంది. ఏం అడిగినా ఇట్టే కోపం వచ్చేస్తుంది. అది సరే, ఒక్కో దానికి ఒక్కో కారణం ఉంటుంది. చిన్న చిన్న విషయాల్ని కూడా పెద్దగా భూతద్దంలో చూస్తుంటారు. చాలాసార్లు మావారు కూడా నాతో అన్నారు, వాళ్ళ నాన్ననే వృద్ధాశ్రమంలో చేర్పిద్దాం అని. తర్వాత మనం పెద్ద కుటుంబంలో ఉండటం వల్ల దానివల్ల ఏంటి? అదంతా ఏమీ లేదు. ఎన్నో కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆశ్రమాల్లో చేర్చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే అది కూడా వాళ్ళకే మంచిది. మందులు భోజనం కరెక్ట్ టైంకి ఇస్తారు కదా. మనకేదైనా అవసరమైతే మనం వెంటనే వెళ్ళి వాళ్ళని చూడొచ్చు. అది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. చనిపోయాక మార్చురీలో పెట్టినట్టు ఇదొక ప్రెస్టీజ్ ఇష్యూ. భోజనం సిద్ధంగా ఉందమ్మా? సిద్ధంగా ఉంది తాత. ఆ, సరే పదండి, మన అందరం వెళ్ళు. కలిసి తిందాం. ఈయన స్నానం చేసి పేపర్ చదువు రావడానికి టైం పడుతుంది. అవునవును. రా. చాలా బాగుంది. నీ చేతి వాటం గురించి చెప్పనే అక్కర్లేదు. కడుపు బాగోపోవడం వల్ల నేను కొంచెమే తినగలుగుతున్నాను. అవునవును, చూస్తుంటే తెలుస్తోంది. వెళ్ళి చేతులు కడుక్కుందాం. జాగ్రత్త బాబు. త్వరగా వెళ్ళరా. మనం మధ్యాహ్నం లోపు పిన్నింటికి కూడా వెళ్ళాలి. ఆవిడ చూసి చాలా రోజులైంది. త్వరగా వెళ్తే మంచిది. అమ్మాయి ఏది? అది స్నానానికి వెళ్ళింది. ఓ అలాగా. సరే అయితే మేము బయలుదేరుతాం. ఈస్టర్కి ముందు ఒక్కసారైనా రావడం కుదురుతుందేమో చూస్తాను. సరే సరే. అమ్మాయితో మాత్రం ఈ విషయం నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు చెప్పండి. బయలుదేరండి. రండి వెళ్దాం. చూస్తుంటే ఈ రోజు ఎలా గడుస్తుందో ఏమిటో అనిపిస్తోంది. అవును, ఏమైంది? వచ్చిన వాళ్ళని ఆహ్వానించడం గురించి. సరే, బియ్యం పిండి అయిపోయాయి ఉంది కదా. ఇంకా గోధుమ పిండితోనే పుట్టు చేయాలి. అరటి పళ్ళు ఉన్నాయి కదా అనుకుంటే మొత్తం తినేసి వెళ్ళిపోయారు. ఆ అబ్బాయికి కాస్త ఆకలి ఎక్కువ అనుకుంటాను. ఆడికి కడుపులో జబ్బే ఉన్నా ఉందేమో. 10-12 ఏళ్ళు ఉంటాయనుకుంటా. ఎక్కడికైనా భోజనాల పోటీకి వెళ్ళాడంటే ఫస్ట్ ప్రైజ్ ఖచ్చితంగా వస్తుంది. అయ్యో వదిలే బామ్మ, ఒకరెంత తినగలరో అంతే తినగలరు. వాళ్ళకే అంత స్టామినా ఉంది. స్టామినా ఏది ఏమైనా ఇది కాస్త ఓవర్. తాతయ్యకి వినపడకూడదు. ఓ అంటే ఆయనకి వినపడకుండా ఉంటే చాలు నీకు. మిగతా వాళ్ళు కష్టపడితే పర్వాలేదు. ఏంటి కష్టం? కష్టపడడం మాత్రమేనా? ఇలా చూడు, ఇప్పుడు ఇక్కడ సార్కి ఇవ్వడానికి కూడా ఏవీ లేదు. పర్వాలేదు, నా గురించి బాధ లేదు. 2 మిరపకాయలు ఉప్పు ఉందంటే చద్దన్నమైనా నేను తిని గడుపుతాను. అబ్బో. కానీ ఆయన ఆరోగ్యం బాగోలేని మనిషి కదా, మంచి భోజనం పెట్టొద్దు. ఆయనకు కావాల్సింది తీసుంచాలి. ఇంకొద్ది రోజులు ఆయన ఆరోగ్యంగా ఉండాలి కదా. ఓ, నేను చెప్పాల్సింది చెప్పాను అంతే. నా మాట వినడం వినకపోవడం అది నీ ఇష్టం. ఆయన నాతో చెప్పారు, లోకంలో అన్నదానానికి మించిన దానం ఇంకేదీ లేదని. అది నిజమే. స్వీకరిస్తాం చాలు అన్నది భోజనానికి మాత్రమే. అమ్మాయి, ఆహా, ఇలాగే ఉంటే చాలా. వల్ల కావడం లేదు. ఆ, చాలాసేపు జాగ్రత్త ఆలోచించాను, జాగ్రత్త. నా కోసం ఇంతమంది కష్టపడుతున్నారే అని. అలా మాట్లాడకండి తాతయ్య. మన పనులు మనం చేసుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఈ లోకం విడిచి వెళ్ళిపోవడమే మంచిది. మిగతా వాళ్ళకి ఏ విధంగానూ భారంగా ఉండకూడదు. ఒకడిని మనం అదృష్టవంతుడు అని చెప్పామంటే వాడు ఎలా జీవించాడని కాదు, అతను ఎలా చనిపోయాడు అన్నదాన్ని బట్టే. మీరున్నారు కాబట్టి, నేనేమీ చేయలేకపోతున్నాను కాబట్టి నేను ప్రాణాలతో ఉన్నానని మీరు అనుకుంటున్నారు. మిమ్మల్ని చూసుకోవడం ఎంతో సంతోషం అని నేను అనుకుంటున్నాను. కొన్ని సమయాల్లో నేనే తెలియకుండా ప్రార్థన చేశాను, మీకు నయం కాకూడదు అని. ఆ, నా స్వార్థం కోసమే. మీ ఆరోగ్యం బాగుంటే నాకు పని లేకుండా పోతుంది. ఆ తర్వాత మీరు నాకు నష్టపరిహారం ఇవ్వాలి. వ్యాధి నయమైందంటే నీకు ప్రమోషన్ వచ్చేస్తుంది కదా. నేను దాన్ని అంగీకరించే మనస్థితికి వచ్చేసాను. జాగ్రత్త.
నిజాన్ని అంగీకరించే పక్వం వచ్చిందంటే ఈ వైపు ఏటి ఒడ్డున ఎదురు చూసే పని చెయ్యని కాళ్ళు ఉన్నవాడు ఏదో ఒక దేవుడు వచ్చి మనల్ని కాపాడకుండా ఉంటాడా అని ఓపికతో ఎదురు చూస్తున్నట్ట. దేవుడు అతన్ని అడుగుతున్నారు, రోగం నయం అవ్వడానికి ఆశపడుతున్నావా అని. అది పిచ్చితనం. నయం అవ్వకూడదని ఎవరైనా ఆశపడతారా? ఉన్నారు. జాగ్రత్త. చాలా మంది వ్యాధిగ్రస్తులు తన జాగ్రత్త. వ్యాధి నయం కాదనే జాగ్రత్త, నమ్మకంతో తాతయ్య. ఉన్న వాళ్లే, చావును కూడా ఆశించని వాళ్లే. అందువల్లే మన రాష్ట్రంలోనే కాదు, ఇండియాలోనే వ్యాధిగ్రస్తుల గుంపు పెరిగిపోయింది. చూసుకోవడానికి ఎవరైనా మనుషులు ఉన్నట్టయితే వ్యాధిని సంతోషకరమైన విషయంగానే కొంతమంది భావిస్తున్నారు. నేను దారుణమైన వ్యాధుల గురించి అనడం లేదు. మీరెందుకు ఇలా అంటున్నారు? నేను చెప్పేదంతా నిజమేనమ్మా. కొంతమంది, ముఖ్యంగా సౌకర్యం ఉన్న మిడిలేజ్కి చెందిన చాలా మంది తన సొంత బంధువుల దృష్టిని మరల్చాలని కోరుకునేవాళ్లే. నాకు తెలుసు, చాలామంది రాజకీయ నాయకులు, ఎంతోమంది వ్యాధిని తన సన్నిహిత తోడుగా భావిస్తున్నారు. నా వల్ల కావడం లేదమ్మా. ఒక్కోసారి ఏం చెయ్యాలో అసలు పాలుపోవడం లేదు. మీ వల్ల కాకపోతే పర్వాలేదు. ఎవరు వచ్చినట్టుగా ఉన్నారు. ఎవరు వెళ్ళి చూడమ్మా. వెళ్ళు. గుడ్ మార్నింగ్. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నేను నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వే గెలిచావు. గెలిచేశాను. చాలా ఆశ్చర్యపోయాను. ఇది సరిపోతుందా? ఏయ్, దీన్ని పీబర్స్ అంటారు. ఏయ్, ఆ, ఉదయాన్నే స్నానం చేసి టిఫిన్ చేసి కూర్చున్నాక ఓ ఆలోచన వచ్చింది. నిన్ను చూడాలనిపించింది. వెంటనే బయలుదేరి వచ్చేసాను. అలాగే అలెగ్జాండర్ గారితో కూడా మాట్లాడి వెళ్దామని. దొంగ. ఆయన పేరు చెప్పుకుని ఇక్కడికి వచ్చేసావా? అయ్యయ్యో, నేను మిగతా వాళ్ళగా కాదు, చాలా డిఫరెంట్. ఓ, బాగా తెలుసు. ఇలాంటి ఫ్లర్టింగ్ అవి నాకు ఫ్యాసినేషనే కాదు. డోంట్ లైంగ్. అందరూ ఈ వయసులో అనుభవించే ఒక రకమైన ఫ్యాసినేషన్. అలా ఏమైనా ఉంటే చెప్పడానికి నేను సిగ్గుపడ్ను. నేను పనిచేస్తున్న కాలేజీలో ఎంత అందమైన అమ్మాయిలు ఉన్నారో తెలుసా? అందమైన ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. సర్లే వదిలే. సార్ ఎక్కడున్నారు? ఆయన రెడీ అవుతూ ఉన్నారు. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. అవును, బుక్ రాస్తున్నారుగా, ఏమైంది? దాదాపు అయింది. నేనేగా రాయాలి. ఫ్రీగా ఉన్నప్పుడే కదా రాయగలను. ఈ రోజు మంచి సండే. అన్ని సండేస్ మంచి సండేసే. ఊరికే మనిషిలో సంవర్ధనాన్ని పెంచడానికి ఈ సండే అనే వంక. లేకపోతే పర్టికులర్ గా సండే ఎందుకు కావాలి? కానీ మాలాంటి క్రిస్టియన్స్ కి ఆదివారం మంచి రోజే. క్రిస్టియన్స్ అందరూ కలిసి సండేని ఒక స్పెషల్ డేగా మార్చేశారని చెప్పాలి. నేను ఒప్పుకుంటాను. ఈ రోజు గొడవ పడే మూడ్లో లేను. ఈ రోజు కాస్త ఫ్రీగా ఉన్నాను, అందుకే రాద్దామని ఆలోచిస్తున్నాను. అప్పుడే నువ్వు ఇక్కడికి వచ్చావు. సర్లే, నేను బయలుదేరుతాను. అదేం కాదు, వచ్చారు కదా, తాతయ్యని చూసి వెళ్ళండి. రూమ్ లోని 24 గంటలు చదువుతుంటే బోర్ కొట్టింది, అందుకే బయటకు వచ్చాను. ఒక బ్యాచులర్ కండిషన్ ఎలా ఉంటుందో నీకు తెలిసే ఉంటుంది. బాగానే తెలుసు. కొద్ది రోజులుగా ఈ బ్యాచులర్ ని చూస్తున్నానుగా. అది సరే, మీరు చదువుతున్న స్పెషల్ బుక్ ఏంటి? చెప్పేంత కొత్తదేం కాదు, ఎప్పుడు చదివే బుక్ లాంటిదే. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం. అంటేనా? చదువుతున్నాను, మళ్ళీ చదువుతున్నాను. చదివారా? లేదు. ఇన్ఫాక్ట్ నౌ ఐఎమ్ ఇన్ సైకాలజీ ఆఫ్ సర్చ్ ఆఫ్ గాడ్. వాట్ యు మీన్? చెప్తాను. నేను ఆ దేవుడి మైండ్ సెట్ గురించి బాగా డీప్ గా చదువుతున్నాను. ఓ, అయితే అది సమస్య కదా. నిన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు అనుకున్నాను ఏంటి? నీ బ్రెయిన్ లో ఏదో సమస్య ఉంది అని. వస్తున్నాను తాతయ్య, ఉండొస్తాను. అంతవరకు ఆ పేపర్ చదువుతూ ఉండు. మంచి హాట్ న్యూస్ డైలీ వస్తుంది. లేదంటే టీవీ చూస్తూ ఉండు. ఓకే మేడం. పర్వాలేదు. ఎవరితోనూ మాట్లాడుతున్నట్టున్నావు? ఆయన మహానుభావుడే. మీ శిష్యుడు ఫిజిసిస్ట్ అయిన మిస్టర్ ప్రదీప్ గారు. ఆహా, ప్రదీప. ఏమిటట విశేషం? విశేషాలేమీ లేవని చెప్పారు. ఇక నేనేం అడగలేదు. ఈ రోజు కొంచెం రాద్దామని అనుకున్నా. రాయాలి. ఇలా ఫ్రీగా ఉన్నప్పుడే నేను మీకు హెల్ప్ చేయగలను. ఆ ఏసీ బుక్ వాళ్ళు పిలిచారు. బుక్ ఎంతవరకు పూర్తయిందని అడిగారు. డబ్బులు ఏమైనా కావాలంటే అడగడానికి మొహమాట పడొద్దన్నారు. అడ్వాన్స్ ఏమీ తీసుకోకూడదు. అప్పుడది కమిట్మెంట్ అయిపోతుంది. పోను పోను అది ఇద్దరికీ చెడ్డ పేరు తెస్తుంది. ఒకరి మధ్య ఒకరికి భేదాభిప్రాయాలు ఏర్పడి మనస్తాపం కలుగుతుంది.
ఏ పనైనా సరే ఈ సమయానికి ఇస్తారు అని ఒప్పుకోకూడదు. అయితే ఏ పని సరిగ్గా జరగదు. నిజంగానే మనుషులు బద్దగస్తులే. ప్రతి పని వాళ్ళని బలవంత పెట్టే ఇస్తున్నారు. ఇదంతా కూడా నిజమే అని నేను ఒప్పుకోను. ఇష్టమైన పనిని త్వరగా పూర్తి చేసి ముగిస్తారు. ఇష్టం లేని పని ఆలస్యం అవుతుంది. తర్వాత చూసామంటే వ్యక్తిగత విషయాలు కూడా దీనికి సంబంధించిన. అది ఏ పనైనా సరే, ఇప్పుడు ఇష్టం ఉన్న పనైనా సరే, బిజినెస్ చేసే వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు. పోను పోను ఇష్టం తగ్గిపోతుంది. నేను అందుకనే చెబుతున్నాను, కళని ఒక వృత్తిలా చూడకూడదు అని. నేనెప్పుడు అలాగే చెబుతూ ఉంటాను. ఇంకో విషయం ఏమిటంటే, మన పనులు అన్నీ కూడా ఒక లక్ష్యం కలిగి ఉండాలి. లక్ష్యం లేకుండా ఉండకూడదు. నాకు అర్థం కాలేదు. నాకు నీ మీద ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమ అలవి కానిది. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక స్వార్థంతో నీ మీద ప్రేమను నటించాను అంటే ఆ సమయంలో నువ్వు ఒక దారిగా మారిపోతావు. దానికి అవకాశం ఉంది. మంచి కొటేషన్ దొరికింది. ప్రేమ ఒక లక్ష్యంగానే ఉండాలి, మార్గంగా ఉండకూడదు. విజయ్ అలెగ్జాండర్. కొటేషన్ బాగానే ఉంది. నా పేరు మార్చేసి వేరే ఒకరి పేరు రాయాలి అంతే. వద్దు వద్దు, సే ఇమాన్యుయల్ కెన్. అదే వద్దు. మీ నిజమైన పేరు చాలు. మీకు అలా వేస్తేనేగా నచ్చుతుంది. ఒకవేళ మీకు ఈ జ్ఞాపకాలు వచ్చిన తర్వాత ఆయన రాసింది మీరు చదువుతారు. చూడండి, అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతం ఏదైనా ఆహారం తీసుకోండి. ఎక్కువ మాత్రలు ఉన్నాయి, అవి తట్టుకోవడానికి తప్పకుండా మీరు తినాల్సిందే. ఇప్పుడు భోజనం కూడా ఒక మందులాగా మారిపోయింది. అంతకంటే మాత్రలు కూడా భోజనంగా మారుతున్నాయి. కానీ ముందుగా మనం కృతజ్ఞతలు తెలపాల్సింది ఈ అమాయక పొట్టకే. ఇష్టమైనవి ఇష్టం లేనివి అన్నీ తట్టుకుంటోంది కదా. మొత్తం తెల్ల చుట్టే. అయితే డై వేసుకోనా? ఏం అక్కర్లేదు. గుడ్ మార్నింగ్ సార్. అయ్యో సారీ, అనుమతి లేకుండా వచ్చేసాను. ఇట్స్ ఆల్ రైట్. రా, నేను బయట కూర్చుంటాను సార్. వెయిట్ చేసి బోర్ కొట్టుంటుంది. లేదు, నా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళు పిలవడానికి వెళ్తున్నారా? అంటే పర్మిషన్ లేకుండా నేను ఒక పని చేశాను. నేను వాడిని ఇక్కడికే రమ్మన్నాను. మిమ్మల్ని ఒకసారైనా కలవాలని ఎప్పటి నుంచో ఆశపడ్డారు వాళ్ళు. ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు. వాళ్ళు ఒక ఛానల్లో వర్క్ చేస్తున్నారు. పత్రిక వాళ్ళని, ఛానల్ వాళ్ళని ఈయన ప్రోత్సహించరని మీకు బాగా తెలుసు కదా. అయ్యో, వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, సెన్సిబుల్ పర్సన్స్. అంతేకాదు, వాళ్ళు ఛానల్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడికి రావడం లేదు. కేవలం ఫ్యాన్స్గా మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు. మనుషుల్ని, ప్రొఫెషనల్స్ ని వేరువేరుగా చూడలేను. మామూలు మనుషులే, ప్రొఫెషనల్సే. ఇవన్నీ ఒప్పుకోవడం నా వల్ల కాదు. ఇప్పుడే ప్రొఫెషనల్స్ లేని చాలా మంది, అంటే మిలిటరీ వాళ్ళు ఒక ర్యాంక్ తోనే మాట్లాడతారు. నాకు ఒక మావయ్య ఉండేవారు, లెఫ్ట్ అండ్ రైట్ మళ్ళీ పక్కనే పిలుస్తాను. ముందు మిలిటరీలో ఉండేవారు, లెఫ్టినెంట్ క్యానలే. ప్రస్తుతం మన మేజర్ రవి, ఆయన డైరెక్టరే కదా. ఇన్ఫాక్ట్ ది డిజర్వ్ ఇట్. అదో గొప్ప హానర్. వాళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయి కదా. ఎప్పుడు అంతే, మిలిటరీ సర్వీస్ పూర్తయితేనే ఆ రేంజ్ లో ఉంటుంది. ఒక డాక్టర్ రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన డాక్టర్ అనేగా పిలుస్తారు. ప్రొఫెసర్ అయినా కూడా అంతే. పని లేకుండా ఖాళీగా ఉన్న ఎంతో మంది అడ్వకేట్స్ వాళ్ళ పేరు వెనకాల అడ్వకేట్స్ అనే వేసుకుంటున్నారు. నేను దీని పెద్ద ఇష్యూ అని అనుకోవడం లేదు. ప్రతి ప్రొఫెషన్ అది ఉన్నంత కాలం వరకే ముఖ్యత్వం. వాళ్ళు నిక్షేపంగా రానివ్వు. నాకు అలా ఎవరి మీద కోపాలు గాని గొడవలు గాని లేవు. వాళ్ళు వచ్చేసినట్టున్నారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే పద, నేను వెళ్ళొస్తాను తాతయ్య. నువ్వు త్వరగా వచ్చాయి. వచ్చేస్తాను. వస్తాను సార్. ఈ రోజు రాయవలసింది ఒక విధంగా ముగిసింది. అందుకు కాదు తాతయ్య, ఇంకాస్త రాద్దాం. నా వల్ల కావడం లేదు. తాతయ్య మీరు చెప్పండి చాలు, నేను రాసేస్తాను. మీరే కదా ఎప్పుడు అంటుంటారు, బద్ధకస్తులుగా ఉంటే ఏం చేయలేరని. పరిగెత్తేటప్పుడు నడవడానికి ప్రయత్నిస్తాను, వచ్చేటప్పుడు నిలబడడానికి ప్రయత్నిస్తాను, నిలబడినప్పుడు కూర్చోవాలనుకుంటాను, కూర్చుంటే పడుకోవాలనుకుంటాను అని మీరే కదా చెప్పారు. ఇంతవరకు రాసిన లాస్ట్ పారాలైన్ చదువుతాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్లో 18 లేక అంతకు పైన ఉన్న క్రీస్తు ప్రజల్ని 3గా విభజించారు. ఉన్నత జాతి లేక సూర్యానిక్ క్రిస్టియన్స్, షెడ్యూల్డ్ సెక్షన్లో ఉన్న క్రిస్టియన్స్, తర్వాత దళిత్ క్రిస్టియన్స్. బ్రాహ్మణ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువయ్యేది 7వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకే. బైబిల్లో ఏం చెప్పారంటే, ఇక్కడ మొదలు పెట్టాలనుకున్న సమయంలో
ఈ ఊళ్ళో ఉన్న మిగతా జాతి వాళ్లతో బ్రాహ్మణ పారంపర్యం ప్రశ్నార్థకమైంది. పెద్ద రీతిలో హిందూ పోలరైజేషన్ అప్పుడు జరిగింది. ఈ పరిస్థితిలోనే 16వ శతాబ్దం చివరి కాలంలో మొదలై ఉదయం పేరు సున్నగు దోసం, ఆ తర్వాత కొద్ది కాలం క్రితం రోస్, బ్రిటో, గ్యాసీ అనే మూడింటి పరిపాలనలో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం 1599 జూన్ 20న సున్నగు దోషం మొదలైంది. ఆ రోజు ఏర్పడిన గొప్ప మార్పుని స్వీకరించకుండా అది లేకుండా చేసే ఈనాటి రైటర్స్ ప్రయత్నం మనమంతా పక్కన పెట్టాల్సిన విషయమే. మరొకరు చెప్పిన విషయాన్ని కూడా ఇందులో చేరిస్తే బాగుంటుంది. రాస్కో, పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి క్రిస్టియన్లతో ప్రత్యేకమైన కొన్ని జీవిత విధానాల్ని లేకుండా చేసి బయట దేశాల్లో ఉండే క్రిస్టియన్స్ లాగా ఇండియా వాళ్ళని పని చేయించడానికి ప్రయత్నం చేశారు. అందుకోసం మెల్లగా, కాస్త మెల్లగా చెప్పండి. 1599లో ఉదయం పేరూరులో ఒక చర్చిలో పెద్ద మీటింగ్ జరిపి అక్కడి నుంచే విదేశ చర్చితో సంప్రదాయం, వాళ్ళ అలవాటులు, ఆచారాలు తిరిగి తిరిగి ఇక్కడ ఉన్నవాళ్ళు ఆచరించే విధంగా ప్రయత్నాలు చేశారు. అమ్మ, ఎవరు బెల్లు కొట్టారు? ఎవరో వచ్చినట్టున్నారు. ముఖ్యంగా రాసేటప్పుడు ఎవరో ఒకరు వస్తారు. నా చెయ్యి పట్టుకో. రండి తాతయ్య, నేను వస్తాను. మెల్లగా. పదమ్మా. రండి తాతయ్య, మెల్లగా. జాగ్రత్త, జాగ్రత్త తాతయ్య. మీరు అలా కూర్చోండి, నేను చూసొస్తాను. కూర్చోండి తాతయ్య, జాగ్రత్త. నమస్తే ఫాదర్. చల్లగా ఉండమ్మా. నమస్కారం. ఈరోజు ప్రార్థన అయిందా ఫాదర్? పూర్తయింది. ఈరోజు ఆదివారం కదా, ఎవరు చర్చికి మీకు ఆయన రాలేదు. సంగతి తెలుసు కదా. తెలుసు, అందువల్లే నేనే తిన్నగా ఇక్కడికి వచ్చాను. ఇలా చూడండి, ఇది ఇలాగే కొనసాగిందంటే ఇంతటితో ఆగిపోతుంది అనిపించడం లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా గౌరవించని వాళ్ళు. తప్పుగా అనుకోకండి, ఈరోజు మనం ఆ చిన్న హాల్లోనే ప్రేయర్ చేయాల్సి వచ్చింది. చర్చికి తాళం వేసేశారు. ఎవరూ లేని చోట భగవంతుడు ఉండడు. అక్కడ 2 వేళలా ప్రార్థనలు చేస్తున్నారు. మరి మిగతా వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? అదే విచిత్రం. చర్చి పక్కనే ఒక పందిరి వేసి అక్కడ చేశారు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళకి మనంత డబ్బు లేదని అర్థం. చర్చిని ఖాళీ చేయించి 2 టీములు విడివిడిగా ప్రార్థనలు చేస్తున్నారు, పందిరి వేసి. చాలా కష్టం. ఇదంతా యేసు కోసం చేస్తున్నావు అన్నందుకే దిగులుగా ఉంది. నువ్వేదో నన్ను ఎగతాళి చేస్తున్నట్టున్నావే. నీకు నా పేరు తెలుసు కదా, ఏంటో చెప్పు. జోషువా ఫాదర్, రెవరెన్స్ ఫాదర్ మత్వే జోషువా. సరిగ్గా చెప్పావు, అందులో సందేహం లేదు కదా. అయితే నేనుంటున్న ఇంటికి పేరేంటో చెప్పు. 11 కదా? నువ్వు కరెక్ట్గా చెప్పావు. నా గురించి అన్నీ చెప్పేశావు. సరే, దీనికి సమాధానం చెప్పు. ఇప్పుడు మన చర్చ్ ఉంది కదా, ఆ చోటు పేరేంటి? ఎలవన వర్గీస్ అంటే తెలుస్తుంది. మన చర్చిని అందరూ ఏమంటారు చెప్పు. 11 చర్చ్. అందులో నీకు సందేహం లేదు కదా. మా పెదనాన్నగారు ఏర్పాటు చేసిందే ఆ పెద్ద చర్చ్. తన సొంత డబ్బుతో కట్టించారు. ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా 10 పైసలు తీసుకోలేదు. అది నీకు తెలుసా? చర్చ్ చరిత్ర ఏంటో తెలియాలి. తరువాతి తరం పిల్లలకి ఇవన్నీ నేర్పించాలి. అలెగ్జాండర్ గారు గొప్ప పాస్టరే, నేను ఒప్పుకుంటాను. కానీ మన చర్చికున్న చరిత్రని తర్వాతి తరానికి కూడా నేర్పించాలి. చర్చ్ హిస్టరీ. చర్చి హిస్టరీ అనేది మీరు అనుకున్న విధంగా కాదు. దేర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అది ఏవైనా కానివ్వండి సార్, మా పెదనాన్నగారు కట్టించిన చర్చిలో నేను ప్రేయర్ చేయకూడదు అంటే నేను అంగీకరించను. మీ పెదనాన్నగారు దాన్ని అందరి క్రిస్టియన్స్కి ఇచ్చేశారు. కాలానుగుణంగా అందులో కొన్ని మార్పులు ఏర్పడ్డాయి. మీరు చెప్పేది అంగీకరించేలా లేదు. ఆ కాలంలో మన ప్రాంతాన్ని చైనా ఆక్రమించినట్టు మనం మన ప్రాంతమని, వాళ్ళు వాళ్ళ ప్రాంతమని చెప్పినట్టుగా ఇప్పుడు మీరు చెప్తున్నారు. నేనిప్పుడు పోరాడుతున్నది మన చర్చి కోసం సార్. క్యాథలిక్స్ అనే మాటకు అర్థం అన్ని చోటుల్లోనూ వ్యాపించింది అని అర్థం. అలా అంటే అందరినీ కాపాడగలిగే, అందరికీ సొంతమైన ఒకరు ఫాదర్ గారు అని చెబితే
అందరివాడు అని అర్థం. అందరికీ కావలసిన అందరి ప్రతినిధి అని అర్థం. పేర్లు అన్నిటికీ కూడా ఒక అర్థం ఉంటుంది. వీటన్నిటినీ మనం అవమానించకూడదు. ఏంటి సార్ మీరు ఏకపక్షంగా మీరు మాట్లాడుతున్నారు? క్లీమెస్ గారు ఏం చెప్పారు? ఈ క్లీమిస్ అనే పదానికి ఏంటి అర్థం? ద్రాక్ష తీగ. ఏమన్నారు? అదే ద్రాక్ష తీగ. క్లీమిస్ అనే మాటకు అర్థం ద్రాక్ష తీగ. యూనివర్స్ గురువు సంభాళించడానికి దారి అన్నారు. సార్ మీ వంశానికి చెందిన వాళ్ళు మాతోనే ఉన్నారు. అది కరెక్టే, కానీ దేవుడి పేరు మీద గొడవలు పడడం అంగీకరించలేం. అది ఎవరైనా సరే. హ, సార్ మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడడం నేను అంగీకరించలేను. ఇలా చూడండి, ఇప్పుడు అందరూ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయాలని నేను కమిటీలో చెప్పాను. చర్చి కవి అనే బిరుదు కూడా మీకు వస్తుంది. పదవి అనేది చాలా ముఖ్యం. వద్దు, అదేమీ వద్దు. చర్చి కవి అది ఆల్రెడీ ఒకరికి ఇచ్చారు కదా, సిపి శాండీ గారికి. నాకు దానికి అర్హత లేదు. ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అది వేరే ఎవరైనా మంచి కవి గారికి ఇవ్వండి. చర్చి కవి లేదంటే కొత్తగా ఏదో ఒక పేరు, కొత్తగా ఏదో ఒకటి ఆలోచించి ఇది బాగుంది, కళా తిలకం. ఇదేమైనా కాలేజ్ ఫంక్షనా మీ ఇద్దరికి అవార్డు ఇవ్వడానికి? కవి స్నేహితుడు లేదా కవి తిలకం. అలా ఈయనేం కవిత రాయలేదే ఆ విధంగా ఇవ్వడానికి. సార్ ఇప్పుడు కూడా కవితలు రాయగలరు. ఒకవేళ మీ వల్ల కాకపోతే మీకు బదులుగా నేను రాసిస్తాను. వద్దులేండి, సార్ లాంటి ఒక ఇంటర్నేషనల్ ఫిగర్కి మన చర్చి తరపున సపోర్ట్ ఇవ్వలేదంటే అది మాకే కదా అవమానం. మీకు విషయం తెలుసా? మన చర్చి తరపున ఒక సిలువను తయారు చేయబోతున్నాం. ఆల్రెడీ ఇంకొకటి ఉంది కదా. అది వాళ్ళది కదా. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఖర్చు పెట్టి దాన్ని చేయించిన వ్యక్తి వాళ్ళ వైపు చేరిపోయారు కదా. ఇప్పుడు కమిటీ నిర్ణయం అంతకంటే పెద్దదైన ఒక సిలువను తయారు చేయాలని ప్లాన్ చేశాం. మీరు ముందుండి నడిపిస్తే చాలు. డబ్బుల సంగతి మేం చూసుకుంటాం. కుర్రాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే మహేష్ బాబునో నాగార్జునో తీసుకొచ్చి ఒక స్టార్ నైట్ జరిపించి అదే స్టేజ్ మీద ఫిల్మ్ స్టార్లు మీకు ఆ బిరుదుని ఇస్తారు. అమ్మా, భోజనం పెట్టమను. అన్నమ్మా. ఏంటి బామా వినపడుతోంది. అయితే మీరు రండి, భోంచేద్దాం. అరే, నేను ఉపవాసం ఉంటున్నాను. 3 గంటల తర్వాతే తింటాను. సరే, నేను బయలుదేరుతాను. సార్ మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సరే ఫాదర్. మాత్ర వేసుకోవాలి కదా. తాగండి. లేవండి, జాగ్రత్త. మెల్లగా మెల్లగా లేవండి. జాగ్రత్త, మెల్లగా నడవండి. కాలుకి తగులుతుంది. అలా కూర్చోండి. జాగ్రత్త. మెల్లగా కూర్చోండి. ప్రభువా, ఈ అమ్మాయి కష్టాలు త్వరలో తీరిపోవాలి. ప్రతి రాత్రి పడుకునేటప్పుడు తెల్లారి ఇక లేవలేము అనిపిస్తుంది. ఉదయాన్నే లేచినప్పుడే తెలుస్తుంది ఇంకా ప్రాణాలతో ఉన్నామనే విషయం. మాట్లాడడానికి మీకు ఇంకేం లేదా? లేదమ్మా, ప్రతిరోజు నిద్ర చావుకి అభ్యాసంలా అనిపిస్తోంది. ఒకే ఒక కోరిక ఉంది, ఎవరికి కష్టం కలిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నిద్దట్లోనే ప్రాణాలు పోయి వరుణ్ నాకు దక్కాలమ్మా. ప్రశాంతమైన మరణం. మీరు వెళ్ళిపోతే నేనేమైపోతాను? నేను అనాథనే కదా. చూడమ్మా, నిజాన్ని అంగీకరించాలి. నాకున్న దిగులంతా నీ గురించి మాత్రమే. మన ఊరు పరిస్థితి ఆడపిల్ల ప్రశాంతంగా జీవించడానికి అనువుగా లేదు. ఒక బాధ్యత గల వ్యక్తికి నిన్ను అప్పగించానంటే నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరంగా ఆలోచించకండి, పాజిటివ్గా థింక్ చేయండి. రేపు చేయబోయే పనులు ఇవాళ ప్లాన్ చేయండి.
అవన్నీ అనవసరమైన విషయాలేనమ్మా. ఇకపైన ఈ జీవితంలో ఆరోగ్యంగా లేచి తిరిగి నా పనులు నేనే చేసుకుంటాను అని నాకు పూర్తిగా నమ్మకం పోయిందమ్మా. అంతా దేవుడికి అప్పగించి మనం ప్రశాంతంగా ఉందాం. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన వాణ్ణి, అంటే కంఫర్ట్ లేని పరిస్థితి. అయినప్పటికీ నన్ను ఎక్కువగా దిగులు పరిచేది నీ విషయం మాత్రమే. నా విషయం గురించి ఆలోచించకండి. నేను ఎక్కడున్నా బతికిపోతాను తాతయ్య. నోరిచ్చిన దేవుడు ఇంకేదైనా ఇస్తాడు. నాలాంటి ఒకడు చెప్పకూడని విషయం అయినా కానీ చెబుతున్నాను. నాకు ఒక ఆశ ఉంది, అది నెరవేర్చగలనా అని తెలీదు. ఇంకో విధంగా చూస్తే అది చిన్న పిల్లాడి లాంటి ఆశ. మనం ఎప్పుడూ అధికారం చలాయించలేని విషయం. మన డెడ్ బాడీ దగ్గరే, పైన ఏదో ఒక స్వార్థం. మీ బామ్మను పాతిపెట్టిన స్థలంలోనే నీ అమ్మా నాన్నల సమాధి పక్కనే నా సమాధి కూడా అక్కడే ఉండాలి. అక్కడే వాళ్ళకు మధ్యనే నేను ఉండాలి. ఎంత అత్యాస చూసావా? ఇంత వయసు వచ్చిన నేను ఈ విధంగా మాట్లాడకూడదు. భూమి మీద అన్ని చోట్ల పునీతమైనవే. తాతయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎవరికి తెలుసు ముందెవరు పోతారో? ఏది మన చేతుల్లో లేదు తాతయ్య. మీరు ప్రార్థన చేసుకుని ముందు నిద్రపోండి. ఏదైనా అవసరం అయితే పిలవండి, అంతే. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, ఏంటి? ఎవరో తెలుస్తోందా? తెలుసు. ఇదేంటి కొత్త నంబర్? నా దగ్గర ఉన్నది వేరే నంబర్ కదా. సర్లే, నువ్వేంటి మూడవుట్లో ఉన్నావు? మరి సీరియస్ మూడ్లో ఉన్నట్టున్నావు. అలాంటిదేం లేదు. ఏ బంగారం, నీ సౌండ్ బట్టే కనిపెట్టేస్తాను నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా మారుతోందో. ఏదో ఒక ప్రాబ్లం నిన్ను బాగా డిస్టర్బ్ చేస్తోందని నాకు అర్థమైంది. నాకు తప్ప నీ గురించి ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు. నేను తాతయ్య కలిసి చాలాసేపు చావు గురించే మాట్లాడుకున్నాం. అయ్యో బాబోయ్, నిజంగా చాలా మంచి టాపిక్. అంటే ఈ టెమటాలజీ గురించి చెప్పాలంటే నాకు ఎంతో ఇష్టమైన విషయం. దాని గురించి మాట్లాడడం మొదలు పెడితే టైం గడవడమే తెలీదు. దీని గురించి ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. అందులోంచి డైవర్ట్ అవ్వడానికి మీకు కాల్ చేశాను. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసి, సరే రేపు డైరెక్ట్గా మాట్లాడదాం. ఓకే, స్వీట్ డ్రీమ్స్.
కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 180011235 కాల్ చేయండి, లేదా 011222901701కి మిస్ కాల్ ఇవ్వండి. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ప్యాక్ చేసేసారా? ఏదన్నా తినేసి వెళ్ళు. ఉదయమే మొదలు పెట్టారు. ఏంటిది? హిడియాపానికి కొబ్బరి లేదు. అది సరే, నేనెక్కడికి వెళ్ళను కొబ్బరికాయకి. నాకు మ్యాజిక్లు రావమ్మా. కొబ్బరికాయలు ఇప్పుడు ఎంత ధర అనుకుంటున్నావు? బంగారం రేటు చెప్తున్నారు. అయినా కొబ్బరికాయ రేట్లు పెంచమనే కదా మీరందరూ చెప్తున్నారు. ఇంత చిన్న కొబ్బరికాయకి ఎంత రేటు చెప్తున్నారో తెలుసా? మన ఊర్లో వ్యవసాయ కష్టం చూస్తుంటే వాళ్ళకొచ్చే ముఖ్యమైన రాబడే కొబ్బరి చెట్టు. మనలాగా కొబ్బరికాయ కొనుక్కునే వాళ్ళు ఈ ఊళ్ళో చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ కారణం వల్ల మెజారిటీ వాళ్ళు చెప్పినందువల్ల ఈ ఊళ్ళో ఉన్న కొబ్బరి చెట్లు పెంచే వ్యవసాయులందరి కోసము ఎక్కువ ధరకి కొబ్బరికాయ కొనుక్కోవడానికి మనమంతా సిద్ధపడాలి. అలాగే చెయ్యాలి, సరేనా? నేను పాపం చేశాను ప్రభువా. పొద్దున్నే లేచేటప్పుడు ఎడం పక్క నుంచి లేచాను అనుకుంటా. నోరే తెరవకూడదు. నన్ను పట్టుకుని ఏదో ఒకటి మాట్లాడుద్ది. ఇంకెప్పుడు బాగుపడుతుందో ఏంటో. ధరల గురించి తెలియని వాళ్ళకి డబ్బు గురించి చెప్పి ప్రయోజనం ఏముంది? మీ కాలంలో కొబ్బరికాయను 1 పైసాకి 2 పైసలకి కొనేవారు. అప్పటి రేట్లే ఇప్పటికీ ఉంటాయని అనుకోకూడదు. ఏంటి, అర్థమైందా? ఓ, బాగా అర్థమైంది తల్లి. ఈ రోజుకి ఇంక ఈ బోరు చాలు. నా బంగారం, ఈ నోరు లేకపోతే ఎప్పుడో బాగుపడి ఉండేదానివి. తాతగారికి మందులు ఇచ్చావా? ఇచ్చేశాను. మీరు మధ్యాహ్నం భోజనం పెడితే చాలు. తర్వాత మధ్యలో టీ అడిగితే ఇవ్వండి. అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. అర్థం అవ్వని విషయం అర్థమైందని చెప్తే అర్థమైన విషయం అర్థం కాకుండా పోతుంది. అర్థమైందా? మోహన్ చూడు, ఇలాంటి దానికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. నువ్వెవరవో నీకు తెలియకపోతే నన్ను అడుగు, నీ గురించి నేను చెప్తాను. ఇలా చూడు, నేను ఆ రోజు నీకు చెప్పిన విషయం. ఏ విషయం? ఎప్పుడు చెప్పిన విషయం? మనం చాలా విషయాలు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అందులో ఏ విషయం? అది మొన్న నీతో ఒక విషయం చెప్పాను కదా, నా 2వ కొడుకు పెళ్ళం విషయం. ఆ పీకే బెహనన్. ఎస్, ప్రొసీడ్. నెక్స్ట్ వీక్ డెలివరీ అవుతుందని డాక్టర్ చెప్పారు. మనం కూడా ఏదన్నా ఇవ్వాలి కదా. ప్లూరల్ ఏం అక్కర్లేదు. నాకు లేక నేను, ఇదే యూజ్ చేయండి. కాస్త సీరియస్గా మాట్లాడు. హాస్పిటల్కి చాలా ఖర్చు అవుతుందట. ఎప్పుడు డబ్బు కావాలి? ఈరోజు కానీ రేపు కానీ దొరికితే చాలా మంచిది. అంతేకాకుండా ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తున్నారు. వాళ్ళతో చెప్పు 2 వారాల తర్వాత కంటే చాలని. నాకు అప్పుడే డబ్బు వస్తుంది. అయ్యయ్యో, ఏంటమ్మా హఠాత్తుగా ఎలా అంటున్నావు? నెక్స్ట్ వీక్ డెలివరీ అవుతుందని చెప్తున్నారు. డబ్బు చేతికి వచ్చిన తర్వాత ప్రసవించంటే బాగుంటుందా? ఏంటో నువ్వు నీ మాటలు. ఇలా చూడు, ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేవంటే ఏదైనా తాకట్టు పెట్టడానికైనా దొరుకుతుందా? ఏదైనా నాకు పర్వాలేదు. డబ్బు దొరకగానే దాన్ని ఇడిపించి ఇచ్చేస్తాలే. ఆశని మనసులోనే ఉంచుకోండి. నా దగ్గర బంగారం అంటూ ఉన్నది ఇదొక్కటే. నా దగ్గర ఇంకే నగలు లేవు.
తాతయ్యకి ఏదైనా అయితే సడన్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే మిగిలింది ఇది ఒక్కటే. ఇప్పుడు ఇది ఇచ్చేసి రేపు ఆయనకి ఏదైనా జరిగితే అదట్టు ఉంచండి. నేను మీకు ఎంత జీతం ఇస్తున్నానో ఆ, ఆ, జీతం ఎందుకని నా నోటితో అవన్నీ చెప్పించడం? లేదు, ఊరికే చెప్పండి, పబ్లిక్కి తెలియాలి కదా. ఆ, అది ఎంతైనా 10,000 10,500 ఉంటది. అది నిజమే కదా. ఆ. కరెక్ట్ అయిన నెలకి మీకు అందుతుంది కదా. ఇంకో 10-15 ఏళ్ల తర్వాత ఆ జనరేషన్ అనుకుంటుంది, అయ్యో కష్టం పాపం ఆవిడకి కేవలం 10,000 జీతమే ఇస్తున్నారు అని. ఆ? నేను ఇంట్లోంచి బయటికి వెళ్తే చాలు మినిమం 15,000కు పైనే జీతం దొరుకుతుంది. నన్ను తీసుకెళ్ళడానికి చాలా మంది ఉన్నారు. అయ్యయ్యో, ఎత్తుకెళ్ళేంత ఫిగర్ మీరు. ఇలా చూడండి, ఆ గాంధీ తోమ ముందెళ్ళి నిలబడకండి. అతను ఏదైనా చెట్టు పీస్ తీసి మీలాగే చేసి నిలబెట్టేస్తాడు. అతను అసలే మహానుభావులు లేక కష్టపడుతున్నాడు, ముఖ్యంగా ఇలాంటి అందమైన మొహాలున్న మహానుభావుల్ని. అలాగే నువ్వు ఒకసారి బయటికి వెళ్ళి ఎవరినైనా సరే అడిగి చూడు, ఇంట్లో వంట పని చేసే వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారు అని. ఇలా చూడు, ఖర్చులన్నీ పోగా 15,500 రూపాయలు చేతిలో పెడతారు, చూస్తావా? ఆ తర్వాత క్రిస్మస్, ఈస్టర్ అని ఇలాంటి పండుగలన్నీ వస్తే చీర, జాకెట్, డబ్బు అన్నీ ఇస్తారు. నేను చెప్తున్నానని నువ్వు తప్పుగా అనుకోకు. తప్పుగా అనుకోకుండా ఎలా ఉంటాను? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వెన్ని చీరలు కొనిచ్చావు, ఎంత డబ్బు ఇచ్చావు? ఎక్కువ రేటు గలవేమీ అక్కర్లేదు, రోజు కట్టుకునే నూలు చీర అయినా పర్వాలేదు, నువ్వే చెప్పు. ఇలా చూడండి మిస్సెస్ అన్నమాగస్టిన్, బామా మీకు ప్రతి నెల 10,300 కరెక్ట్ టైంకి ఇస్తున్నాను. ఈ యజమాని, ఈ ఎంప్లాయీ జీతం ఎంతో తెలుసా? ఈ అమాయకపు సేల్స్ గర్ల్కి దొరికే జీతం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను, నెల నా జీతం కేవలం 7,000 రూపాయలే. అర్థమైందా బామా? ఇంకా తిట్లు ఉచితంగా దొరుకుతున్నాయి. మరెందుకు ఈ పని చేస్తున్నాననే కదా ఆలోచిస్తున్నారు, లేదంటే ఎందుకు నేనేం చెయ్యను అని ఆలోచిస్తున్నారు. అయినా కూడా నేను మీతో చెప్తున్నాను బామ్మా, ఒట్టి 8,000 జీతం తీసుకునే నేను 10,000 రూపాయల జీతం తీసుకుని ఇంకొకరిని పనిలో పెట్టుకున్నాను. మీ జీతం కోసం మాత్రమే తాతయ్య స్వాతంత్రం పోరాటం నుంచి వచ్చే పెన్షన్లోంచి తీసిస్తున్నాను. మిగతా దాంతో ఇక్కడ ఖర్చు పెడుతున్నాను. ఇంకా తాతయ్య మాత్రలు కూడా. ఈ విషయం నేను ఎవరితోనూ చెప్పలేదు, చెప్పకూడదనుకున్నా మీరు ఒప్పుకోరు. నాకు తెలుసు బామ్మా, నేను మీకు ఇచ్చే జీతం చాలా తక్కువని. మీరు ఇంకెక్కడికైనా వెళితే ఒక 15,000 రూపాయల జీతం ఇస్తారు. గల్ఫ్కి వెళ్తే 1,00,000 రూపాయలు కూడా సంపాదించవచ్చు. అమెరికాకో జర్మనీకో వెళ్తే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు. కానీ అది ఇచ్చే వాళ్ళకి నెలకి 10-15 లక్షల సంపాదన ఉంటుంది. నేను నా జీతం మొత్తం మీకు ఇచ్చినా మీకు అది సరిపోదు. ప్రస్తుతం మిమ్మల్ని ఇంకో చోటికి పంపించలేను. ఒకవేళ ఇది నా స్వార్థం కావచ్చు. ఇలా చూడండి, ఈ ఇల్లు ఇవన్నీ చూస్తే మీరు గర్వంగా ఫీల్ అవ్వచ్చు, ఏదో పెద్ద కోటీశ్వరుల ఇల్లు అని. ఇదంతా అమ్మా నాన్నలు అందించిన పెద్ద కష్టం అనుకుంటాను. నేను వెళ్ళొస్తాను బామ్మ. ఇలా చూడండి బామ్మ, మనందరి సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి. ఏ రాజకీయం, ఏ పరిపాలన వచ్చినా సరే మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. మనం ఆశపడ్డట్టు ఒక పనో, లేక దానికి తగినట్టు ఒక మంచి జీతమో ఏది మనకి దక్కదో. ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తే చాలు. ఇంకా ఇదిగోండి, నా చైన్ సాయంతో మీ పని పూర్తయితే తీసుకోండి. చేయి చాపండి. లేదు, దీన్ని ఉంచుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఏమ్మా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? బుక్ చదువుతున్నావా? పర్వాలేదే, బాగానే ఉంది. బుక్ చదవడం మంచి విషయమే.
ఇప్పుడు ఈ ప్రభుత్వం బుక్కు చదవడం కోసం చాలా ఖర్చు పెడుతుందంటగా. హ, బాగుందయ్యా. హ, 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 హ. ఇది నా దగ్గర ఉండని, అవసరం వచ్చినప్పుడు తీసుకో. చేతిలో ఉంటే రేడియేషన్ ఎక్కువ అవుద్ది, చెవిలో పెడితే బ్రెయిన్ ఆఫ్ అయిపోద్ది. కొద్ది రోజుల ముందు ఫేస్బుక్లో చూశానులే, నీకు తెలియకుండా ఉంటుందా ఫేస్బుక్? మనం ఇక్కడ పెట్టిన పుస్తకాలు కాదు, ఫేస్బుక్, ఎఫ్బి. అది సర్లే కానీ, అవును నీ పేరేమన్నావు? విమల. ఛే, ఇదేం పేర్రా బాబు, విమల. హ, అవన్నీ హిందువులు పెట్టుకునే పేర్లు కదా. ఏది నీ మొహం కాస్త చూపించో. నువ్వు మ్యాక్సిమం ఒక ఏలియన్ వరకు వెళ్తే చాలమ్మా, లేదంటే శోష అనొచ్చు. ఏంటే ఇది? ఏంటని అడుగుతున్నాను కదా. ఓ, ఆంధ్రప్రభ పుస్తకం చదువుతున్నావా? నేను ఎందుకు దీన్ని ఇక్కడ ఉంచానో తెలుసా? నీకు జీతం ఇచ్చి మరీ ఇక్కడ పెట్టింది ఎందుకో తెలుసా? ఆంధ్రప్రభ చదవడానికి కాదు, అది ఓసీలో. సార్ నేను సార్ గీరని పిలిచి నా కోపాన్ని తగ్గించడానికి ట్రై చేయకు. మీ ఊళ్ళో వాళ్ళందరూ ఎగతాళిగా పిలిచేదే కదా సారు. నేనెప్పుడే నీకు క్లాసులు నేర్పించాను? నన్ను సార్ అంటున్నావు. వేరే ఏదైనా అయోగ్యుడిని సార్ అని పిలుచుకోప్ప. సారు ఛే, వీటిల్ని తరిమే లేకుండా ఉంచుకున్నానే, తానుగా ఇక్కడి నుంచి పోవట్లేదే. ఏం చెప్పినా రోషం వచ్చి బయటకు పోనంటుందే, ఏం చెయ్యాలి? ఛే! అమ్మా కాస్త ఫోన్ ఇవ్వండి. నీ ఫోన్ ఏది? అది మీ ఫోన్ ఇవ్వండి. ఇదిగో. హెచ్ఓడి రూమ్లో మీకు ఫోన్ వచ్చింది సార్. ఒక్క నిమిషం వచ్చేస్తాను. రండి సార్. వీడెందుకు నన్ను చూసి నవ్వుతున్నాడో తెలియడం లేదే. అందరూ రకరకాలుగా చెప్పారు, కానీ ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు. సారీ సార్. హలో, ఏమైంది? సౌండ్ అదోలా ఉంది. ఒక్క నిమిషం. దీన్ని తీయలేకపోతున్నాను అంతే. హలో, విమల, నేనే మాట్లాడుతున్నాను, చెప్పు. నేను అర్జెంటుగా మిమ్మల్ని చూడాలి. పక్కన షాప్ నుంచే కాల్ చేస్తున్నాను. నా ఫోన్ ఆ ఓనర్ తీసి పెట్టుకున్నాడు. కానీ నేను అర్జెంటుగా కొన్ని విషయాలు మాట్లాడాలి, వెరీ ఇంపార్టెంట్. అయితే మనం ఆఫ్టర్నూన్ కలుద్దామా? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నేను షాప్ నుంచి త్వరగానే బయలుదేరుతాను. సరే. ప్రదీప్, ఈరోజు నీకు పనేమీ లేదా? నెక్స్ట్ సెక్షన్ సార్. సరే, ఓకే సార్. ఓకే. వీడు మారడు. ఇలా చాలా సార్లు జరిగింది హరాస్మెంట్. కొద్ది రోజుల క్రితం ఆర్టికల్ చదివాను, పుల్లింగ్ యువర్ ఓన్ స్ట్రెంగ్స్. అందులో ఓ చోట ఏమని ఉందంటే, యూ గెట్ ట్రీటెడ్ ద వే యూ టీచ్ అదర్స్ టు ట్రీట్ యూ. మనతో ఎలా బిహేవ్ చేయాలో మనమే మిగతా వాళ్ళకి నేర్పిస్తాం. ఇట్స్ నాట్ ఎ సొల్యూషన్. యు సీ, ఏదో యూరోపియన్ అమెరికన్ బుక్ చదివి దాంతో అనలైజ్ చేయకు. ఇక్కడున్న పరిస్థితికి అక్కడున్న పరిస్థితికి చాలా తేడా ఉంది. అమెరికా సెటప్ అయితే ఈ పనికి రాజీనామా చేసి ఇంకో బెటర్ అయిన పని వెతుక్కుని కనిపెడతానని రాసుంటారే. అలా కాదు ఇక్కడున్న జీవితం. నన్ను చూస్తేనే అతనికి నచ్చలేదు. నేను పని వదిలేయాలనుకుంటున్నాడు. నా పరిస్థితి, పని వదిలేస్తే ఐ కాంట్ అఫోర్డ్ ఇట్. చాలా సార్లు ఆ బామ్మ అడిగారు. ఎవరు? మిస్ అడక్తా? ఆవిడే. ఆ బామ్మ అడిగారు, నువ్వెందుకు పనికి వెళ్తున్నావని. అందుకు మా మధ్య డిస్కషన్ జరిగింది. వెంటనే నా చైన్ ఇచ్చేసాను. నిన్ను చూడగానే నాకు అర్థమైంది, నువ్వు గొలుసు లేకుండా ఉండవు కదా. అడిగి బాధ పెట్టడం ఎందుకనే నేను నిన్న ఆ విషయం అడగలేదు. ఇట్స్ ఆల్ రైట్. తర్వాత నేను చెప్పాలనుకున్న విషయం, ఆవిడ అడిగారు ఎందుకు పనికి వెళ్తున్నావని. మీకు జీతం ఇవ్వడానికే అని. ఇంకా బెటర్, తాతయ్య ఇక్కడే ఉంటే ఆయన పెన్షన్ డబ్బుతో మేమిద్దరం సంతోషంగా ఉండొచ్చు. నాకది బాగా తెలుసు, కానీ ఇప్పుడు మాకు సాయం కావాలి. ఐ నో ఇట్, కానీ నాకు తెలియడం లేదు. నేను నీకు ఎలా సహాయం చేయగలను? నాకు తెలియలేదు, ఏం చెప్పాలో తెలియట్లేదు. నాకు బాగా అర్థమవుతోంది విమల. నా దగ్గర ఏముందని అడిగితే నాకున్న ఒకే ఒక్క పెద్ద ఆస్తి నా ఈ ఒంటరితనమే. అది నాకు దూరం కావచ్చు, అయినా
సమ్హౌ ఐ కెన్ అడ్జస్ట్. ఇది అడ్జస్ట్ చేసుకోవాల్సిన విషయమే కాదు. నాకు అన్ని విషయాలు ఓపెన్గా చెప్పుకునే స్నేహం నీ దగ్గర దొరికింది. ఒకవేళ ఈ బంధం పెళ్ళని కూడా అనుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నాకు పెళ్ళి అనే జీవితం కల్లో కూడా అనుకోకూడదు. చాలా దారుణమైన ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సమస్యలతోనూ నా మనసులో అటువంటి ఫీలింగ్స్ అన్నీ ఎప్పుడో పోగొట్టుకున్నాను. ఓ పర్టికులర్ ఫార్ములాకి తగ్గట్టు జీవిస్తున్నాను. ఏదో ఒక ఇంబ్యాలెన్స్ జరిగిందంటే, తాతయ్య వ్యాధి ఎక్కువైతే నేను ఒక చీర కొంటే ఆ ఫార్ములా ఫుల్గా పోతోంది. యూసీ, కొన్నాళ్ల క్రితం మిల్క్ షేక్ కొన్నాను. ఆ తప్పు ఇంకా మర్చిపోలేకపోతున్నాను. నో, నువ్వు ఇలా మాట్లాడకూడదు. తెలియకుండా అనేశాను. ఇవన్నీ మారిపోతే అన్నీ సర్దుకుంటాయి, అంతేనా? క్రిస్టియన్ అని చెప్పి తాతయ్యని కమ్యూనిస్ట్ వాళ్ళు దూరంగా ఉంచారు. కమ్యూనిస్ట్ అని చెప్పి క్రిస్టియన్ వాళ్ళు కూడా. సింపుల్గా చెప్పాలంటే ఒక విజువల్ థింకింగ్. అది వదిలే, మనం ఇంకేదైనా మాట్లాడుకుందాం. నేను కూడా మీతో పాటు మీ ఇంటికి వస్తాను. సార్తో కొంచెం మాట్లాడాలి. కొన్ని విషయాలు కలిసే ఉన్నారు ఈ ఊళ్ళో ఉన్న క్రిస్టియన్స్ అందరూ కూడా. కానీ పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మలగ్గర సభని రోమన్ క్యాథలిక్ గా మార్చేందుకు వాళ్ళు ఎంతో ప్రయత్నించారు. అది పెద్ద చీలికను ఏర్పరిచింది. చేతిలో అధికారం ఉన్న పోర్చుగీస్ వాళ్ళు మలగ్గర సభని తక్కువ చేయగలిగారు. 1599లోనే ఉదయం పేరు సున్నగదోస్ మనగ్గర సభలో మార్పులు తీసుకొచ్చింది. అంతవరకు ఆచరణలో ఉన్న పర్షియన్ సభకు చెందిన పర్షియన్ సభ హక్కుని నిలిపివేసింది. పర్షియాలో క్యాథలిక్ ప్లేస్లో రోమాలో పాపాని కూర్చోబెట్టింది. విదేశీ సంప్రదాయానికి బదులుగా లాటిన్ భాషను తీసుకొచ్చారు. అలాగే మలగ్గరలో ఎన్నో ప్రకటనలు, ఎన్నో చరిత్రలు, పుస్తకాలు నాశనం చేయబడ్డాయి. కానీ మనసులో ఉన్న ఆ కల్చర్ పరిస్థితులకు తగిన విధంగా అనుసరించడానికి మలగ్గరలో ఉన్న క్రిస్టియన్స్ ప్రయత్నించడం వల్ల 1653వ సంవత్సరంలో కోరన్ కుర్సు పోరాటం. భావాల్ని కట్టుబాటు చేసి విషయాలకు ముఖ్యత్వం ఇచ్చి మాటల్ని ఉపయోగించాను. మాట్లాడే విషయాల్లో ఒక నిజం ఉండాలి. అంటే నేనేదో ఆవేశపడుతున్నానన్నా మీరంటున్నది? మన వాళ్ళు మనం అంటే ఉండాలంటే కొంచెం ఆవేశం ఉండాలి, లేదంటే అటువైపుకి వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పేదే నిజమనిపిస్తుంది. అనవసరమైన ఈ పోరు ఎందుకు అని అంటున్నాను. పాత విషయాలు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు జరిగింది రేపు చరిత్ర అని భావితరాల వాళ్ళు అనుకుంటారు. తర్వాత అధికారం కోసం ఒకరికొకరు పోటీ పడుతున్నప్పుడు ప్రభువు చర్చి వదిలి బయటకు వెళ్ళిపోతారు. అరే, ఎంతసేపు నువ్వు ఎక్కడికి ఒక వెళ్ళావు? చిన్న పనుంది ఫాదర్. కొంచెం అలా కూర్చో. ఈ చర్చి పనుల్లో నువ్వు కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి. నువ్వు అసలు చర్చి వైపే రావడం లేదే. అవును, నిజమే. చాలా రోజులైంది అటువైపు వచ్చి. పోయిన పండగకే నేను అక్కడికి వచ్చాను. అంటే ఈస్టర్కి ఒక వారం క్రితం అక్కడికొచ్చి చనిపోయిన వారి కోసం ప్రే చేశాను. ప్రే చేయడానికే నాకు చాలా మంది ఉన్నారు కదా. నువ్వు అటువైపు రాకపోయేసరికి నిన్నెవరైనా బెదిరించారేమో అనుకున్నాను. ఆ రోజు పడ్డ గాయం ఇంకా మానలేదు ఫాదర్. ప్రాణం అరచేతులు పెట్టుకుని పరిగెత్తాను. ఎలాగో 2-3 చోట్ల పడుంటాను. పిచ్చిదనా, ఇలా భయపడతారా? ఎదిరించి నిలబడి కొట్టాలి కదా. మన కుర్రాళ్ళు కత్తులు తీసుకొచ్చి వాళ్ళని తరిమి కొట్టారు. 100 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థం జ్ఞాపక ప్రార్థన జరపడానికి అందరికీ హక్కు ఉంది. పార్టిషన్ పూర్తవగానే సెమిట్రీ మనకే. అది మంచిదే. వాళ్ళు కొత్త చర్చ్ సెమిట్రీ చేశారంటే చనిపోయిన వాళ్ళని అటువైపు మార్చలేం కదా. చివరికి ఆర్డీఓ పోలీసులు వచ్చి ఇద్దరిని విడివిడిగా ప్రే చేయించారు. ఇక రాబోయే చర్చ్ ఉత్సవానికి ఏదైనా ప్రే చేయాలంటే సరిగ్గా 2 గంటల్లోనే అవుతుంది. అది ఆర్డీఓ సపోర్ట్తో. లాస్ట్ టైం ఉత్సవం జరిగేటప్పుడు దెబ్బ తగులుతుంది అనుకున్నాను. దేవుడు పుణ్యంతో అలా జరగలేదు. ఇప్పుడు నా ప్రార్థన ఒక్కటి మాత్రమే. చర్చ్ అనే పేరుతో ఒకరికొకరు గొడవ పడకూడదు. పోను ప్రశాంతంగా ప్రే చేసుకోలేని పరిస్థితి. చర్చ్ సమస్యని మన సమస్య అనుకుంటే చాలు. అవును, ఈయన ఎవరో తెలియడం లేదే. నా శిష్యుడే ప్రదీప్. మన కూటమికి చెందినవాడేనా? ఎందుకంటే ఇప్పుడు పేరుని పెట్టి కనిపెట్టలేం కదా. మన ఏలాయ్ కురియన్ కొడుకు పేరు అర్జునన్ కురియన్. అందువల్ల మనం తెలిసిన తర్వాతే మాట్లాడాలి. అది పర్వాలేదు.
ప్రదీప్ సార్ కాలేజీలో క్లాస్ తీస్తున్నారు, సబ్జెక్ట్ ఫిజిక్స్. కాలేజీలో పాఠాలు చెప్పే వాళ్ళకి బోలెనంత జీతం, అంతే కదా. కానీ దానికి తగ్గ విషయం ఉందా? అది లేదు. అందరినీ ఒకే విధంగా చూడకూడదు. ఈవెన్ చర్చ సమస్యలో కూడా ఏదో ఒక చిన్న ఎలిమెంట్లో తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. అలా కాకపోతే గొడవ పడడానికి రావచ్చు. అందువల్ల ఒక సంఘాన్ని మనం తప్పుగా అనుకోకూడదు. లేదు, నేను చెప్పదలుచుకున్నది మిగతా చదువుతాను, మీరు కూడా వినండి. చర్చ్ చరిత్ర, చర్చ్ హిస్టరీ, దీని తర్వాతే అసలు విషయం ఉంది. హలో, నేను అలెగ్జాండర్ సార్ ఇంట్లో ఉన్నాను. లేదు, ఇంకా పూర్తవలేదు. సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. మా పిన్ని ఫోన్ చేశారు. వాళ్ళ చిన్న కొడుక్కి గుండె జబ్బు ఉంది, డాక్టర్కి చూపించాలంట. ఆవిడ కూడా లేడీ అసోసియేషన్ సెక్రటరీయే. అక్కడ లేడీస్ చాలా మంది ఉన్నారు, మనలాగా కాదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సరే సార్, నేను బయలుదేరుతాను. రేపొక్కరోజు నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను. సరే, అందరం కలిసి ఒక ప్రేయర్ అలాగే చేద్దాం. ఫాదర్. పరిశుద్ధ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఆమెన్. నీ బిడ్డలైన మమ్మల్ని రక్షించు. ఆమేన్. పరిశుద్ధ మరియా ప్రభువు తల్లి, పాపులమైన మా అందరి కోసం ఇప్పుడు కూడా మిమ్మలను ప్రార్థించి మీ ఆశీస్సులను కోరుచున్నాము. ఆమెన్. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చరించినట్లుగా ఆనంద పరిశుద్ధాత్మని కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఆమెన్. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ పరిశుద్ధాత్మని కుమారుడైన యేసు నామమున ఆమెన్. ఆమెన్. అమ్మా, నన్ను క్షమించు తల్లి. నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో బామ్మ, ఏంటి ఇదంతా? ఇలా చూడు, ఇది నువ్వు తిరిగి తీసుకోవాలి, లేదంటే నా మనసుకు శాంతిగా ఉండదు. ప్రస్తుతానికి దీన్ని మీ దగ్గరే ఉంచండి. ఇప్పుడు నాకు దీని అవసరం లేదు. ఎప్పుడైనా అవసరమైతే నేను మీ దగ్గర తీసుకుంటాను. అయ్యయ్యో, తాతయ్య రూమ్లో కొవ్వొత్తుందా? అన్నీ ఉన్నాయమ్మా, వెలిగిస్తే చాలు. అయితే మీరు బయలుదేరండి. అక్కడ వెలుతురుందా తాతయ్య? హలో, ఎప్పుడొచ్చావు? అవును, ఇప్పుడు ముక్కు ఫ్రీయేనా? లేదు, స్క్రూ, మైక్రోమీటర్ ఏమైనా ఉన్నాయా అని. ఏమీ లేవు. నిజానికి నేను ఎన్నోసార్లు ఒక విషయం కోరుకునేవాడిని. మన కళ్ళకున్న కంట్రోల్ మన పంచేంద్రియాలన్నిటికీ ఉండాలి అని. అంటే అంటే మనం రెండు కళ్ళు మూసుకుని మనం చూడలేని వాటిని, మనకి చూడడం ఇష్టం లేని వాటిని చూడకుండా ఉండొచ్చు. అదేవిధంగా మన చెవులు వినకూడనివన్నీ వినకుండా ఉండడానికి, ముక్కు అవసరం లేని వాసనలన్నీ చూడకుండా ఉండడానికి ఆప్షన్ ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే దేవుడు మనకి చేతులు ఇచ్చాడు కదా. ఒకవేళ మీరు అనుకున్నది జరగాలన్నా కూడా అలాంటి విషయాలు ఇకపైనే తయారవుతాయి. ఈ కంప్యూటర్ చిప్ లాగా మనల్ని కంట్రోల్ చేసే ఒక సాఫ్ట్వేర్ వస్తుంది. దాని మొత్తం కంట్రోల్ మన దగ్గరే ఉంటుంది. ఏదెలాగో ఇదంతా పేరాసే తమ్ముడు, చాలా పేరాస. అటువంటి మార్పు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఫ్రమ్ ఏప్ టు మ్యాన్, ఆ తర్వాత మ్యాన్ టు సూపర్ మ్యాన్, లేదంటే మ్యాన్ టు గాడ్ మ్యాన్. ఎనీవే, లెట్స్ బి ఆప్టిమిస్టిక్. నాకు ఒకటే కన్ఫ్యూషన్ గా ఉంది. ఇక్కడ కరెంటు లేదు, నాకు కోపంగా ఉంది. మన కోపం కంట్రోల్ మిగిలిన వారి చేతిలోనే ఉంది, అవునా? మన మనసులోని భావాల్ని కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్ మిగిలిన వారి చేతిలో ఉంటుంది. ఇంతకీ మన కోపం రావడానికి కారణం ఏంటి? మిగిలిన వారి చేతలేగా. మొదలు పెట్టారా? నేనేం చెప్పినా అందులో ఒక అర్థం కనిపెట్టేస్తారు. ఇలాగే పోతే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. డోంట్ బి సీరియస్. మనుషులందరి దృష్టిలోనూ పర్టికులర్ టైంలో కరెంట్ పోకుండా ఉంటేనే ఆశ్చర్యపోతూ ఉంటారు. పవర్ కట్ అనేది మన లైఫ్లో ఒక పార్టే కదా.
అలాంటి ఒక విషయం అయితే ఇది ప్రకృతికి సంబంధించింది అని నేను ఊరుకుంటాను. ఇక్కడ సమస్య ఎంఎస్ మేనేజ్మెంటే. ఇంకే ప్రొఫెషన్సియో ఎఫిషియన్సీయో సమస్య కాదు. పర్సనల్ మేనేజ్మెంట్కి ప్రతిభ లేదు. ఇక్కడున్న పెద్ద సమస్య ఇది. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఇది సమాజం మిస్టేక్. అది వదిలేయండి. ఇంటికి ఎప్పుడు వెళ్ళారు? పులికొన్ సార్ నన్ను డ్రాప్ చేశారు. ఒక ముఖ్యమైన పనుంది. నిజానికి అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇదిగో వస్తున్నాను. తాతయ్య పిలుస్తున్నారు, తర్వాత మాట్లాడతాను. సరేలే, నేనే తర్వాత ఫోన్ చేస్తాను. సరే, ఓకే. మళ్ళీ కాల్ చేయండి. ఓకే, బాయ్, గుడ్ నైట్. అమ్మాయి, పిలిచారా తాతయ్య? టైం అయ్యింది. ముఖద్వారం మూసేసావా? మూసేశాను తాతయ్య. జాగ్రత్త. ఎవరమ్మా ఈ సమయంలో ఫోన్ చేసింది? ప్రదీప్ సార్ తాతయ్య. కరెంట్ వచ్చేసింది. ప్రదీప్ సారే. చాలాసేపు మాట్లాడాను, కానీ విషయం ఏమీ లేదు. ఫోన్ కంపెనీ వాళ్ళకి ఫండ్ను ఎక్కువ చేసావు కదా. నీలాంటి వాళ్ళే ఇప్పుడు మొబైల్ కంపెనీ వాళ్ళకి ముఖ్యమైన రాబడిగా ఉన్నారు. మీరు సమయం సందర్భం చూడకుండా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. మీరు పక్కా జెంటిల్మెన్. మాటల్లో చాలా గొప్పవారు. మీ ఉద్దేశం లవర్సే ఎంతసేపు ఫోన్లో మాట్లాడుకుంటారు అనే కదా? అయితే అది తప్పు. అలాంటి ఉద్దేశం అయితే నాకు లేదు తాతయ్య. నాట్ బికాస్ ఆఫ్ నాకు నచ్చదు అని చెప్తే అది ఇప్పుడు క్రేజీ అయిపోతుంది. బట్ ఐ కాంట్ అఫోర్డ్ ఇట్. ఈవెన్ ప్రేమ లెక్చర్ అయిపోతోంది. డబ్బు ఖర్చు అయ్యే ఒక విషయం. నిజమే. ఐ ఫైండ్ ఇట్ యాజ్ ఎ కాస్ట్లీ అఫైర్. నా బంగారు తల్లి తెలివైంది. నీకు మంచే జరుగుతుంది. బాధలు కూడా అనలైజ్ చేసి సంతోషంగా గడిపేస్తావు. అదంతా మన ఊళ్ళో ఉన్న క్రిస్టియన్ అమ్మాయిల గుణమే. బాధను కూడా సంతోషంగా మార్చుకోగలిగే ప్రతిభ. ఎన్నో చరిత్ర పుస్తకాలు నేను చదివాను, కానీ ఇవన్నీ నిదానంగా ఉండే వాళ్ళకి ఒక గైడ్ మాత్రమే. ఒకటేం చెప్తోందంటే, కన్వర్ట్ యువర్ ప్రాబ్లమ్స్ ఇంటూ ఆపర్చునిటీ. అవును, బాధని మర్చిపోవాలన్న ప్రయత్నమే చేస్తున్నాను. నిన్ను ఆ ప్రభు ఆశీర్వదిస్తాడు. నీకు మంచే జరుగుతుంది. మంచి అని మీరు అన్నది డబ్బా లేక అనుకున్నది జరగాలనా? నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. అవును, ఒక విషయం మర్చిపోయాను. మీరు ఈరోజు ప్రేయర్ చేయలేదు. ప్రేయర్ చేశాను. ఈరోజు కొంచెం ఎక్కువగానే ప్రార్థించాను. తర్వాత ఇంకో విషయం, నువ్వు చెప్పిన ఆ విషయం ఉందే, బాధలు కూడా అవకాశాలుగా తీసుకోవడం. అవును, అలాంటి వాడిని నేను. నీకు తెలుసు కదా నా జీవితంలోని అనుభవాలు. నేను చిన్న వయసులోనే అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను. ఆకలి, దప్పిక, ప్రమాదాలు, కష్టపడి చదువుకున్నాను. తర్వాత మీ బామ్మ మరణం, మీ నాన్న మరణం, మీ అమ్మ మరణం. ఇవన్నీ ఆలోచించి చూసినప్పుడు నా జీవితంలో సంతోషపు దినాలు చాలా తక్కువే. ఇప్పుడు కూడా ఒక పెద్ద బాధ అలాగే ఉండిపోయింది. నీ విషయమే. నేను చనిపోవటానికి సంకోచం దేనికంటే నా బంగారు తల్లి గురించి ఆలోచించినప్పుడు మాత్రమే. మీరవన్నీ ఆలోచించకండి. దానంతటా అది జరుగుతుంది తాతయ్య. నేను పడుకుంటాను. గుడ్ నైట్. మీరు నిద్రపోండి. వెళ్ళిరా. వద్దు. ఏంటిది? ఇంకొంచెం తినండి. అసలు ఏం తెలియదు కదా. టిఫిన్ కూడా అలాగే ఉంది. మాత్రలు వేసుకోవాలంటే ఏదన్నా తినాలి. వద్దు, కొద్దిగా తినండి. చాలు. తిన్న తర్వాత వేసుకోవాల్సిన టాబ్లెట్ ఇక్కడ పెట్టాను, ఇచ్చేయండి బామ్మ. ఇప్పటికే టైం అయిపోయింది. ఇంకా లేట్ అయితే అతను అరుస్తూనే ఉంటాడు. మీ తాతగారికి బాగోలేనట్టుందమ్మా. ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళు. హాస్పిటల్కి వెళ్దామా తాతయ్య? వద్దమ్మా, మనం వెళ్దాం. నేను ఈరోజు లీవ్ పెడతాను. నువ్వు బయలుదేరమ్మా. బామ్మ, ఆ చిన్న డబ్బాలో ఒక మాత్ర ఉంటుంది, ఐసోబిన్. ఒకవేళ అవసరమైతే నాలుగు కింద పెట్టే మాత్రే కదా. అవును. నాకు తెలుసమ్మా, నేను చూసుకుంటా. ఏదైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చేయండి. ఫోన్ చేస్తానమ్మా, నువ్వు బయలుదేరు. తాతయ్య, మీకు ఏదైనా ఇబ్బందిగా ఏమీ ఉందా? లేదమ్మా, కొంచెం ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. కాసేపు అయితే సర్దుకుంటుంది. మీరు ఆ టాబ్లెట్ వేసుకోండి, బామ్ ఇస్తారు. మిగతావన్నీ నేను తీసుంచాను. షాప్ కు వెళ్ళకపోతే అతను అరుస్తూనే ఉంటాడు. తాళాలు నా దగ్గరగా ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ప్రభువా,
ఈ పిల్లకి మనశ్శాంతి నువ్వు నాయనా. కాకపోతే ముక్కు మీద కోపం అంతే. పాపం కష్టపడుతోంది. ఏంటి వెళ్ళిన దానివి తిరిగి వచ్చేసావేంటమ్మా? ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పావు కదా. తాతయ్య మీకేం లేదు కదా? నాకేమీ లేదమ్మా. వెళ్ళిరమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఏం లేదు, ధైర్యంగా వెళ్ళు. బామ్మ, మీ మెళ్ళో ఉన్న చైన్ ఏది? అడుగుతున్నాను కదా, మీ మెళ్ళో ఉన్న చైన్ ఎక్కడ? నువ్వు మెళ్ళో లేకుండా ఉన్నప్పుడు నేను మెళ్ళో వేసుకుని తిరగడం నా మనసుకు అదోలా అనిపించింది. మీరు నాలా ఉన్నారా? మెళ్ళో ఉన్నది మీ భర్త వేసిన చైనే కదా, నా మెళ్ళో అలా ఇంకెవరూ వేయలేదు. ఓ, అయినా వద్దని నిర్ణయించుకున్నాను. అది కరెక్ట్ కాదు, తాళి వేసుకోవాలి. నువ్వు నీ చెయ్యిని మెళ్ళో ఎప్పుడు వేసుకుంటావో అంతవరకు నా మెళ్ళో చెయ్యిని వేసుకోను. నేను వేసుకుంటాను, కానీ ఇప్పుడు టైం లేదు. నేను తిరిగి వచ్చేటప్పటికి మీ మెళ్ళో చైన్ ఉండాలి. నేను వెళ్ళొస్తాను. వెళ్ళరా. చెప్పింది అర్థమైంది కదా, వచ్చేటప్పుడు చైన్ వేసుకోవాలి. సరే, నేను వెళ్ళొస్తాను బామ్మ. వెళ్ళరా. నువ్వేం దిగులు పడకు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళరా. ఏదన్నా అర్జెంట్ అయితే నీకు ఫోన్ చేస్తాను, సరేనా? యేసు ప్రభు, ఎంప్లాయీ పేపర్ ఉందా? ఉంది, ఇదిగో ఇస్తాను. మీరు అడిగింది లేదు, అలాంటిదే ఇది కూడా ఇవ్వనా? ఎంతండి? 12 రూపాయలు. హలో. నమస్తే మేడం. కాస్త ఫ్రీగా మాట్లాడుకుందామని ఉదయాన్నే వచ్చేసాను. ఫోన్లో మాట్లాడే కంటే బెటర్ ట్యాక్సీ తీసుకుని డైరెక్ట్గా వచ్చేయడమే. వెయిటింగ్ ఛార్జ్ ఇచ్చినా కూడా పర్వాలేదు. ఈ రోజు క్లాస్ లేదా? లేదు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అవును, ఎందుకంత మూడ్ ఆఫ్ లో ఉన్నావు? అలాంటిదేం మొహం కూడా లేదు. డల్ గా ఉంది. ఏం లేదంటున్నానుగా. అన్నట్టు ఒక చిన్న గిఫ్ట్. దీన్ని గిఫ్ట్ అనొచ్చో లేదో కూడా నాకు తెలీదు. నాకు బాగా నచ్చిన, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కోసం అమ్మ కొనిపెట్టింది. పెన్షన్ డబ్బుతో కొంది. అమ్మ టీచర్గా చేసింది కదా, ఏదో ఒకరోజు దీనికి తాళిబొట్టును కలపాలని అమ్మ అంటూ ఉండేది. కానీ నేను... నో ప్రాబ్లం, దీన్ని నువ్వు తీసుకో. అందుకు కాదు, ఇంకా టైం ఉంది. దీన్ని వేసుకునే పరిస్థితిలో లేను. నో ప్రాబ్లం, నీకెప్పుడు వేసుకోవాలనిపిస్తే అప్పుడే వేసుకో. అంతవరకు నీ దగ్గరే ఉండని. నేను చెప్పాలనుకున్నది, నిన్నటి నుంచే నా మనసేం బాలేదు. తాతయ్యకి ఏదో జరుగుతుందని నా మనసు చెప్తోంది. ఇవన్నీ ఒట్టి ఇమాజినేషన్స్, అవసరం లేని ఇమాజినేషన్స్. అలా కాదు, మేము నిన్న చాలాసేపు మాట్లాడాం. దుఃఖం యొక్క పాత్ర అని ఓ క్రిస్టియన్ డివోషనల్ సాంగ్ బామ్మ పాడింది. అందుకు తాతయ్య ఆవిడ అబద్ధం చెప్తోంది అన్నారు. ఆయన చెప్పింది కరెక్టే. బాధ కన్వర్ట్ చేసి సంతోషం అవ్వగలరు అనుకుంటాను పెద్ద మనసున్న వారికి. అయితే బాధ లేకుండా పోతుంది. బాధ అనేది ఎప్పటికీ బాధే, దాన్ని అనుభవించి తీరాల్సిందే. అంతేగాని దాన్ని సంతోషంగా మార్చాలనుకోవడం ప్రకృతికి విరుద్ధం, దేవుడికి వ్యతిరేకమైంది. బాధపడడం కోసమే ఉంది, దాన్ని సంతోషంగా మార్చడం కుదరదు. మనం ఎప్పుడు ప్రకృతికి వ్యతిరేకంగానే కదా చేస్తుంటాం. మనుషులందరి నేచరే అది, ఎదుటివారి విషయం ఉపయోగించుకోవడం. అటువంటి పద్ధతి ప్రకృతికే వ్యతిరేకం. విమలా, ఇప్పుడు నువ్వు చెప్పింది నేను కంప్లీట్ గా ఒప్పుకోలేను. ఈయన మా ఓనర్. ఓ హాయ్. ప్రదీప్ సార్ నా ఫ్రెండ్. ఈయన కాలేజీలో లెక్చరర్. ఏమన్నావమ్మా? ప్రదీప్ సార్ కాలేజ్ లెక్చరర్, నా ఫ్రెండ్. హాయ్. ఓహో, నేనేదో నందిలాగా వచ్చినట్టుకున్నానే. కాలేజీ ప్రొఫెసర్కి బుక్ స్టాల్లో పనేంటి? మేమేమి ఇక్కడ పాఠాల పుస్తకాలు అమ్మట్లేదు సార్. ఇంకెందుకు సార్ ఇక్కడికి వస్తున్నారు? మీకు కావాల్సిందంతా ఈ నౌను వెర్బులు ఉన్న పుస్తకాలే కదా. ఇక్కడ లేవు సార్. చదువుకునే పిల్లల విషయం ఇంకా కష్టం సార్.
ఇక్కడ ఉన్నవి మంచి మంచి నావెల్ బుక్స్, కవితలు, మంచి మంచి కథ పుస్తకాలు, ఇవన్నీ మీకు ఉపయోగపడవు కదా. అదంతా సరే కానీ మీ సబ్జెక్ట్ ఏంటి? ఫిజిక్స్. అటువంటి ఏ విధమైన బుక్ ఇక్కడ అమ్మట్లేదు కదా సార్. అయితే సొల్లు కార్చుకోవడానికి వచ్చావు కదూ? అది కాదు, అది ఇవాళ సొల్లు కార్చావు కదరా, లేదా చెప్పు. ఏం మాట్లాడుతున్నారు సార్? నువ్వు ప్రశాంతంగా కూర్చో అమ్మా, నేను ఈ సొల్లుతో కాస్త మాట్లాడొస్తాను. పోలేని ఊరుకుంటే నువ్వు మరి ఓవర్గా మాట్లాడుతున్నావు. కోపంగా మాట్లాడుతున్నావు, ఏం చేస్తావురా? పోరరే, పని లేకపోతే సొల్లు కార్చడానికి వచ్చేస్తావా ఇక్కడికి? నువ్వు సొల్లు కార్చుకోవడానికి బోల్డ్ అంత అమ్మాయిలు కాలేజీలో ఉన్నారు కదయ్యా. అలాంటప్పుడు ఇలాంటి అమాయకురాలు వెనకాల ఎందుకయ్యా తిరుగుతావు? కొంచెం మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. నాకు కాస్త మర్యాద తక్కువేనయ్యా. నువ్వు ఏమైనా చేసుకోవయ్యా. అంతోని సార్. ఏంటమ్మా పిలిచావా బంగారు? అయితే నా పేరు నీకు తెలుసు. నేను ఇప్పుడే పని వదిలేస్తున్నాను, మీ దగ్గర పని చేయలేను. చాలా మంచి విషయం. అలా ఊరికే నువ్వు బయలుదేరి వెళ్ళిపోలేవమ్మా. నా దగ్గర కొద్దిగా అడ్వాన్స్ డబ్బు తీసుకున్నావు. లెమన్ జ్యూస్ తాగింది, పూరి తిన్నది అన్నీ రాసి పెట్టానమ్మా. ఇదంతా కలిపి వడ్డీతో పాటు నీ దగ్గర వసూలు చేస్తాను, తెలుసుకో. ప్రియమైన ప్రజలారా, కొద్దిగా ఇటు వచ్చి చూడండి. ఇదిగో ఇతనే అకిస్ట్. నేను ఎక్కడికైనా బయటికి వెళ్తే ఈ లోపు ఇక్కడికి వచ్చేస్తాడు. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరలేవమ్మా, నిన్ను మెల్లిగా పంపిస్తానమ్మా. అడ్వాన్స్ అనే పేరుతో బోల్డ్ డబ్బు తీసుకున్నావు, గుర్తుందా నీకు? పాపం తాత మందులకి, బామ్మ కార్యానికి ఇవన్నీ తీసుకున్నావా లేదా? అవన్నీ సెటిల్ చేయకుండా నిన్ను నేను ఇక్కడి నుంచి పంపనమ్మా. ఇకపోతే నువ్వు పూరి తిన్నది, లెమన్ జ్యూస్ తాగింది వేరే లెక్క. అది నువ్వు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. నీ అగ్రిమెంట్ నా దగ్గరే ఉంది, దాంతో నీ పని నేను పట్టిస్తా. నా అడ్వకేట్తోనూ కాస్త మాట్లాడతానా? నువ్వు టెన్షన్ అవ్వకు, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. కేడి నువ్వు అనుకుంటావు నేను ఒక పోరంబోకునని. నిజమే కదా? ఇంత డబ్బున్న నేను, నాకు భార్య లేకపోయినా కూడా నీతో ఎంత సాఫ్ట్గా కొన్నిసార్లు బిహేవ్ చేశానో, వెన్నలాగా మృదువుగా మాట్లాడాను. ఎంతో పొగరు నీకు. అహంకారం ఆపదలోకే దారి తీస్తుంది, అర్థమైందా? నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని ఇంతకు ముందే చెప్పాను. నీ అందం అంతస్తు చూసి కాదమ్మా, జాలిపడి దయ చూపిద్దామని, అంతేమ్మా. సహాయం చేద్దాం అనుకున్నాను, దానికి మార్గం లేదుగా. అందుకే ఈ కాలంలో ఎవరికి సహాయం చేయట్లేదు. నీ పని నాకొద్దు, నీ సాహసం నాకు అక్కర్లేదు. నేను ఎన్ని రోజులను ఓపిక పట్టగలను? నిజంగా ఇదే హరాస్మెంట్. ఆ హరాస్మెంట్ అనేది అది ఆ పత్రిక వాళ్ళు చెప్తున్నారే అదే. అదంతా తెలియకుండా నేనే మాట్లాడట్లేదు, తెలిసే మాట్లాడుతున్నాను. కొన్ని విషయాలు కూడా నువ్వు చూసుకోవాలి కదా. నాకు వేరే పనుంది, నీతో ఇలాంటి మాటలు మాట్లాడడానికి నాకు టైం లేదు. హలో, ఎవరది? నేనే మాట్లాడుతున్నా. ఎన్ని కాపీలు కావాలి మీకు? ఖచ్చితంగా ఇస్తాను. నేను బైబిల్తోనే వ్యాపారం నేర్చుకున్నాను. వాళ్ళందరూ ఊరికే చెప్తారు. అంటార్టికాకి వెళ్ళి ఐస్ వ్యాపారం చేసి వ్యాపారాన్ని ప్రారంభించాను నేను. అదే ఈ అంటోనీ, తెలుసుకోండి. ఏమైందయ్యా? ఏమైంది? తాగడానికి వేడి నీళ్ళు తేనా? గుండె నొప్పిగా ఉందా? కాస్త వేడి నీళ్ళు తీసుకురానా? తాగుతారా? అయితే నేను ఎవరినైనా పిలుస్తాను, హాస్పిటల్కి వెళ్దాం. మీరుండండి, నేను ఎవరినైనా పిలుచుకొస్తాను. నాకు చాలా భయంగా ఉంది ప్రభువా. అయ్యయ్యో, ఏం చేయాలో అర్థం కావట్లేదే ప్రభువా. ఏం జరగకూడదు. రే బాబు, కాస్త త్వరగా రావయ్యా. రతనమ్మని కొంచెం త్వరగా రమ్మను. అలాగే. సార్కు ఒంట్లో బాగోలేదు, అయ్యో, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. త్వరగా రమ్మను. చెప్తాను. ఏంటి సార్, చాలా నొప్పిగా ఉందా? ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందా? ఇప్పుడు వస్తారు, నేను పిలిచాను. మనం హాస్పిటల్కి వెళ్దాం. లేవండి మెల్లగా.
తనకోసారి ఫోన్ చేయండి. నెంబర్ క్యాలెండర్ మీద రాశాను. కొంచెం త్వరగా. అలాగే త్వరగా అమ్మాయికి విషయం చెప్పేయండి. బండి వచ్చేసింది, నేను వెళ్ళి మీరు చూసొస్తాను. వెళ్ళండి. హలో బుక్ స్టాలా? అవును, చెప్పండి. విమలాకు ఒకసారి ఫోన్ ఇస్తారా? దొరుకుద్ది. చిల్లరగాను మొత్తంగాను అమ్మడానికే ఉంచుకున్నాను. అక్కడెవడో పిచ్చోడు ఫోన్ తీశాడు. అలాగా? ఇప్పుడు ఏం చెయ్యాలి? మనమే తిరిగి అలాగే. అక్కడికి పదండి, వెళ్ళిపోదాం. వెళ్దాం. బాబు అన్నా, కొంచెం ఇక్కడే వెయిట్ చెయ్యి. వచ్చాను. తొందరగా రండి సార్. ఏంటి విమల, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నావు. ఏమైంది? త్వరగా రా. ఏంటయ్యా విషయం ఏంటి? సొల్లు కార్చుకోవడానికి ఇంకోటి వచ్చాడు. ఏది నీ మొహం చూపించు. అయితే నువ్వే నా ఫోన్లో మాట్లాడింది. ఇప్పుడు ఇద్దరితో వదిలేస్తున్నాను. మళ్ళీ వచ్చి నీ సంగతి చెప్తాను. త్వరగా బయలుదేరు. అలెగ్జాండర్ గారికి ఒంట్లో బాలేదు, హాస్పిటల్లో చేర్చారు. నువ్వేం భయపడుకో, రా త్వరగా. అయ్యో, ఇక్కడ ఐసీయూలో ఉన్నారు. యేసువే. ఏమైంది బాబా? ఏమైంది ఆయనకి? ఓ గంట క్రితం ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందన్నారు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అప్పుడు వెంటనే నేను వీళ్ళని ఇంటికి రమ్మని చెప్పాను. టాక్సీ పిలిచి హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఏదో ఒక ఇంజెక్షన్ చేయాలని చెప్పారు. 10,000 అవుతుందన్నారు. ఆ ఇంజెక్షన్ చేయమని చెప్పానమ్మా. డబ్బు కంటే మనకి సార్ ప్రాణాలే కదా ముఖ్యం. తర్వాత ఏమైంది బాబా? కాసేపు ఆగి పిలుస్తాం, ఇక్కడ కూర్చోమని చెప్పారు. అయ్యో, నువ్వేం భయపడకమ్మా, దేవుడు మనకి మంచి చేస్తాడు. దేవుడా. ఓయ్, ఓ, నువ్వు ఆ సొల్లు కేసే కదా. ఇంతకు ముందే పోలీసులకు చెప్పానులే. ఇదిగో నీ డబ్బు. ఇక మీదట తన్ని ఇబ్బంది పెట్టావో కాస్త ఆగవయ్యా. ఇదేంటి ఇంత ఇచ్చావు? లెమన్ జ్యూస్ తాగింది, పూరి తిన్నది, ఇట్లన్నిటికీ కలిపి వడ్డీతో కావాలి. ఇప్పుడే కావాలా? నాకు ఇప్పుడే కావాలయ్యా. అయ్యో! ఎందుకయ్యా కొట్టావు? దీని మా ఊర్లో లెంపకాయ అంటారు. అకౌంట్ లో రాసుకో. మా ఊళ్ళో కూడా అలాగే అంటారయ్యా. ఎంతైంది? 40 రూపాయలు సార్. ఇదిగోండి. విమల, నువ్వేం బాధపడకో. నాకు విషయం అంతా తెలిసిందే. ఇక్కడ నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు డాక్టర్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్. నేను అతన్ని కలిసే వచ్చాను. ఆయనకి సంబంధించిన విషయాలన్నీ తన కార్డియాలజిస్ట్తో మాట్లాడాడు. ఏది చెప్పడానికి లేదు. నేను ఇంతసేపు ప్రే చేస్తూనే ఉన్నాను. మీరు చెప్పండి బాబు. తను ఏం తెలియలేదు. మధ్యాహ్నం నుంచి అస్సలు ఏం తెలియలేదు. పచ్చి మంచినీళ్ళు కూడా తాగనంటోంది. విమల, దయచేసి ఏమైనా తిను. నేను ఉంటానని చెప్పానుగా, నువ్వు తినకపోతే ఎలా చెప్పు? నాకేం వద్దు. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. బామ్మ, మీరైనా తీసుకెళ్ళండి. తను ఏమైనా తింటే చాలు. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళు, చెప్పిన మాట తీసుకెళ్ళండి. వినమ్మా. సార్ ఉంటానన్నారుగా. వెళ్ళరా. అలెగ్జాండర్ గారి బంధువులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సార్, నేనున్నాను సార్. చెప్పాల్సిన వారికి చెప్పేయండి. ఐఎమ్ సారీ. సార్ సార్ ఏమైంది సార్? సార్ అది ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. చెప్పు బాబు. చెప్పండి, ఏమైంది? అదేమిటంటే ఇప్పుడు నేను నిన్ను ఏ విధంగా నిన్ను ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు. అయ్యో, ఏదున్నా చెప్పండి సార్. డాక్టర్ అయిన వాళ్ళందరికీ చెప్పమన్నారు. అలెగ్జాండర్ గారు చనిపోయారు, ఇక లేరు. మనల్ని ఆయన వెళ్ళిపోయారు.
తాతయ్య 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 నన్ను వదిలేసి వెళ్ళిపోయావా తాతయ్య? తాతయ్య ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. ఆమెన్. దేవునికి స్తోత్రం. అలాగే 24వ స్తోత్రాన్ని చూస్తే మరియు యేసుక్రీస్తు వారు ఇలా ఒక మాటని చెప్తున్నారు. దేవుని ఆత్మ గనుక ఆయనని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆమెన్. దేవుడిని ఆశ్రయించునుగాక. పరలోక తండ్రి, స్తోత్రమునైనా ఈ స్తుతి బలు నీకు అర్పిస్తున్నాం తండ్రి. ఈ స్తోత్ర బలులు నీకు అర్పిస్తున్నాం తండ్రి. ఈ స్తుతి బలులు నీకు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రము నాయన. తండ్రి, నిన్ను ఎంతగానో ఆరాధిస్తున్నాం. నిన్ను ఆరాధిస్తూ అలాగే నిన్ను మహిమపరుస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి. పరలోక తండ్రికి 1000 స్తోత్ర బలులు నీకు చెల్లిస్తున్నాం తండ్రి. అవును, ఫాదర్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పటిదాకా కనిపించలేదు. నువ్వు ఏ ఫాదర్ గురించి మాట్లాడుతున్నావు? వాళ్ళ సభలో ఉండే ఫాదరు. అది ఏం సముదాయం అని అన్ని కేసుల్లో ఇరుక్కున్నాయి. అవన్నీ సుప్రీంకోర్టులో ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఎవరూ లేరు. ఒకవేళ అందరూ కలిసి ఉంటే బహుశా వచ్చుంటారు. అవునవును. ఇప్పుడు కూడా ప్రేయరు పాత కార్ షెడ్ లోనే జరుగుతోంది. చర్చి ఆర్డీఓ కంట్రోల్లో ఉంది. మన మినిస్టర్ని రమ్మంటాము. ఇక్కడున్న సమస్యల్ని ఎమ్మెల్యేని పిలిపించి తీర్చేద్దాం. పోలీస్ ప్రొటెక్షన్ తోటి ఇతని బాడీని అతని వైఫ్ ని పూడ్చిన చోట పూడ్చాలి. అదే న్యాయం. ఇలా చూడండి, అదేం జరిగే పని కాదు. ఆ చోటు పైన మెట్లో బేబీ సార్ని కన్నం చేయడానికి బుక్ చేసుకున్నారు. ఇదే న్యాయం. ఆయన బాడీని అలెగ్జాండర్ గారి వైఫ్ బాడీ పక్కన పూడ్చాలా? ఇదేం వర్కౌట్ కాదు. చచ్చిపోయిన సమస్య అనేది ఒకటి ఉంది కదా. బాడీని పూడ్చడం ఎక్కడైతే ఏంటి? అందులో కూడా విషయం ఉంది. మీరు ఇంతలా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ నాన్నని కన్నం చేసిన చోట ఇంకొకరిని చేస్తే మీరు ఒప్పుకుంటారా? అదే నేను అంటోంది. ఎవరైనా సరే అంతే. కొద్ది రోజులకు ముందు మా సొంత వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటి సమస్య వచ్చింది. అప్పుడు ఏమైందంటే ఆ పక్కన ఉండేవాడు ఒకడు ఇప్పుడు ఏదో వ్యాధి పేరు చెప్తున్నారే, ఆ వ్యాధి పేరు మీకు ఎవరికైనా తెలుసా? అదే వ్యాధి. అలా చచ్చిపోయినోడిని మేము పాతి పెట్టడానికి ఎంత కష్టపడామో తెలుసా? మన చర్చి 100 ఏళ్లకు ముందు నుంచి ఉంది కదా. చివరికి ఫాదరును మినిస్టర్ ఇన్వాల్వ్ అయిన తర్వాతే చర్చిలో కూడా ఆ పని చేయనివ్వలేదు. మరి అలాగే కదా చెయ్యాలి. ఇందువల్ల మిగతా సేవలకి ప్రాబ్లం వస్తుంది. అవునవును. ఇలా రామ్మా. ఖననం చేయడం గురించి మీరే చెప్పండి. ఏమైనా చేసుకోండి. ఇప్పుడు అది కొంచెం సమస్య. మనల్ని వాళ్ళ చర్చిలోకి రానివ్వరు. ఆయన ఆశపడింది అదే. భార్య పక్కన మా అమ్మ నాన్నల్ని పాతి పెట్టిన పక్కనే ఆయన ఉండాలి అని. అది పోయిన పండుగ రోజు ఊరేగింపు తర్వాత వాళ్ళ శ్మశానంలో ప్రార్థన చేసిన తర్వాత మన కూటమిలో ఉన్న కుర్రాళ్ళు వాళ్ళని కొట్టి తరిమేశారు. అందుకు పగ తీర్చుకోవాలనుకుంటున్నారు. కత్తులు కర్రలతో సిద్ధంగా ఉన్నారు. చర్చి గుమ్మంలో ఆ రౌడీలు ఉన్నారు కాబట్టి లోపల గొయ్యి తవ్వడానికి కూడా వదలరు. మా తాతయ్య ఆశని మీరే నెరవేర్చాలి. నేను ఒక్కడనే ప్రయత్నిస్తే జరుగుతుందో లేదో. అలెగ్జాండర్ గారికి బంధువులు ఉన్నారు కదా, అన్నదమ్ములు. వాళ్ళు మంచి పొజిషన్లోనే కదా ఉన్నారు. నువ్వు ఇబ్రహీం గారితో చెప్పు. మీ నాన్నగారికి తమ్ముడే కదా. నువ్వు వెళ్ళడిగితే ఒప్పుకునే అవకాశం ఉంది. అలాగే వాళ్ళ పిల్లలు బంధువులు చాలా మంది ఉన్నారు కదా. బంధువులు ఎక్కువే ఉన్నారు కానీ వాళ్ళు ఇరువైపులా ఉంటారు. వాళ్ళు మనతో కలవరు. తాతయ్యకి అక్కడే మీరు ఏర్పాట్లు చేయండి. ఆ ఏరియా వైపు వాళ్ళు వెళ్ళలేరు. ఆ తాళం ఆర్డీ చేతిలో ఉంది. సిఆర్పి వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. ఇప్పటికే ఒక బండి నిండా పోలీసులు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. మన దగ్గర పోలీసులు ఉన్నారుగా. మఫ్టీలో ఎస్ఐ నా ఫ్రెండ్ కాబట్టి ఆయన నన్ను ఎక్కువ ప్రశ్నలు అడగలేదు. ఓ, ఇదంతా జరుగుతుందంటావా? ఏదైనా జరిగితే చూడడానికి బాగుంటుంది. ఏంటి ఒకరినొకరు కొట్టుకోవడం చూడాలా? నువ్వు కూర్చోమ్మా. నమస్తే ఫాదర్. జపం చేయండి. మేమే కదా చెబుతున్నాం. ఏదైనా వస్తే అక్కడే చూసుకుందాం. గొయ్యి తవ్వేశారా? అది తవ్వచ్చులేండి. ఆర్డీఓ పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళారు.
గొయ్యి తవ్వుతారు, ఎలాగైనా బాడీని పాతి పెట్టాలి కదా. సైమను వాళ్ళ మనుషులు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు పెద్ద రౌడీలు, భయంకరమైన వాళ్ళు. అక్కడ పనిచేయడానికి 20 మంది దాకా ఉన్నారు, బెంగాలీ వాళ్లే. ఎలాగైనా అది సవ్యంగా జరగాలి. వాళ్ళు ఏం చేస్తారో మనం చూద్దాం. దెబ్బ అంటే దెబ్బే. ఇలా చూడండి, ఒక్క శవాన్ని పాతి పెట్టడానికి ఇంకో శవం చర్చి గుమ్మంలో పడకూడదు. సామరస్యంగా మాట్లాడి నిర్ణయానికి వద్దాం. మీరు బైబుల్ వాక్యాలు నేర్పిస్తే చాలు. అలాగే చర్చిలో ప్రేయరు, లేదంటే ఇంతకు ముందున్న ఫాదర్ని ఎవడో అడిగినట్టుగా అడుగుతారు, చర్చిలో నీకేంటి పని అని. మీరు ప్రేయర్ మొదలు పెట్టండి, మేమే కదా చెబుతున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం. సరే, అందరూ కలిసి ఒక నిర్ణయానికి రండి, నేను అక్కడ ఉంటాను. నా రెండో కొడుకు పెళ్ళాం విషయం ఏమైందో తెలియట్లేదు. అదే పీకే బెహనన్, ఇంతవరకు ఏం తెలియలేదు. అది ఈరోజు రేపో బిడ్డను కనేలా ఉంది. ఆవిడ కారిచాల్లో ఉంది కదా. అవును, కారీచాల్. ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాక మీరు వెళ్తే సరిపోతుంది. మీరు కూడా లేకపోతే సమస్య మరీ పెద్దదవుతుంది. ఇది నిన్న మొన్న మొదలైంది కాదు, ఆ వడ్డీ కేసులో మొదలైంది. ఇంతవరకు ఏమీ కాలేదు. తర్వాత ఇంకో విషయం, మన గ్రామంలో జరిగిన శవం పాతిపెట్టే కార్యక్రమంలో డమాస్కస్ కు వెళ్లి నిర్ణయం తీసుకోవాలంటే చాలా కష్టమే. రే, పోయిన వారం కూడా ఇలాగే గొడవ జరిగింది. మన చోట్లో కాదు, కాటూకర్ చర్చిలో. కోర్టు నిర్ణయం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒకరు జపం చెయ్యొచ్చు. 9 గంటల నుంచి ఇంకో కూటమి. ఇద్దరు చేస్తున్న వేరువేరు ప్రార్థనలు చూసి ఆ దేవుడికే ఆశ్చర్యం కలుగుంటుంది. అదేంటి మీరు వేరే విధంగా చెబుతున్నారు? అరే, నాకు అర్థం ఆయన కాలేదు. చెప్పట్లేదు. దేవుడైనా కూడా ఓర్పు కంటూ ఒక హద్దు ఉంది కదా. కానీ నేను చెప్పడానికి వస్తున్న విషయం వేరే. ఉదయాన్నే అక్కడ ప్రేయర్ చాలా లేటుగా మొదలయ్యింది. సరే, 9 గంటలకల్లా నెక్స్ట్ టీం వచ్చేసారు, ప్రార్థన మొదలు పెట్టారు. మొదటి టీం ప్రార్థన ముగియలేదు. ఇక చూడండి, చర్చి గుమ్మ ముందే గొడవలు, కొట్లాటలు. నేను అక్కడ సాక్షిగానే ఉన్నాను. అరే, ఈ చిన్న పిల్లలందరూ వెళ్ళి అక్కడ చర్చిలో ఎంత బాగా కొట్టారు. ఆడవాళ్ళు ఇంకా ఎక్కువే, అందులోనూ చిన్న అమ్మాయిలు. వాళ్ళు రౌండ్ కట్టి కొట్టడంలో. అదే నేను ఏమంటున్నానంటే, అరే అటువంటి పరిస్థితుల్లోనే కదా ఇలాంటి పనులు చేయగలం. ఇది ఎప్పుడూ మనం చేసే పనే కదా. మరో విధంగా చూస్తే ఆయన ఇబ్బంది పడకుండా చనిపోవడం కూడా మంచిదే కదా. బాధపడకుండా పోతే ఏమీ లేదు. చర్చికి వెళ్ళే చాలా రోజులైందట. లేకపోతే అక్కడికి వెళ్ళి ఏం ప్రయోజనం? ప్రేయర్స్ అన్నీ కార్ షెడ్లోనే జరుగుతున్నాయట. ఎంత ఘోరమైన పరిస్థితి. అలెగ్జాండర్ గారు చాలా మంచి మనిషి. ఇలాంటి మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. ఆయన మరణానికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. నాకు ఆయనకి మధ్య బంధం ఎన్నో ఏళ్లది. కట్. ఇంకో టేక్ వెళ్దామా? అవసరం లేదు, ఇచ్చాను. కొంచెం బాగా మాట్లాడుతాను. మేకప్ కూడా కొంచెం తక్కువగా ఉంది. సరేనయ్యా, అలెగ్జాండర్ గారు గొప్పవారు, గొప్ప మహాత్ముడు, నేను ఒప్పుకుంటా. ఇదంతా కరెక్టే. అయినా ఆయన సభకి ఏం చేశారు? నిజం చెప్పాలంటే దానికంటే మంచి విషయాలన్నీ చేసినవాడు ఆ పాపియే. వడ్డీకి డబ్బులిచ్చే మనిషి అయినా మన చర్చికి ఒక మంచి అమౌంట్ ఆయన డొనేట్ చేస్తారు. మీరు కొంచెం ఇలా రండి. ఇప్పుడు ఇది ఇక్కడ చెప్పాల్సిన విషయమా? అది కూడా ఆ అమ్మాయి వినేలాగా. పైగా నువ్వు ఇక్కడ ఒక పెద్ద మనిషివి. ఏరా, నీకు నచ్చలేదా? నేను కూడా ఇదే సముదాయానికి చెందినవాడిని, తెలుసునా? నీకు నచ్చకపోతే నువ్వు ఎక్కడికైనా పోరా పోరా పో. చూడు, ఉమన్ కసీసా, సందేహమే అక్కర్లేదు, ధైర్యంగా వేయండి. ఉమన్ కసీసా. అదే కాదులేండి. మా పిన్ని గారు, అక్కడ మన శిష్యులు ప్రేయర్ చేస్తున్నారు. చర్చి విషయంలో ఏ సందేహం కలిగినా సరే వెంటనే నాకు ఫోన్ చేస్తారు. అది ఆవిడకి అలవాటు. అది కాదు ఫాదర్, మనం వెళ్ళి బిషప్ని కలిసొద్దామా? నీకిక్కడ పనే ఉంది. ఆయన చూడడానికి నువ్వెవరు? ఇంత క్రితం ఈ విషయాన్నే నేను అడగాలనుకున్నాను. చావు ఇల్లు అయినందువల్ల ఏమీ అడగకుండా ఊరుకున్నాను. రే, మా సమస్యలు చూసుకోవడానికి మా దగ్గర మనుషులు ఉన్నారు. నువ్వు వేరే మతానికి చెందినవాడివి, అర్థమైందా? పెద్ద మీడియేటరీడు. ఇలా చూడరా, మా జాతిలోనే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము వాళ్ళ మాటలు వినలేదు. ఏదో పెద్ద చెప్పొచ్చాడు, సలహాలు ఇస్తున్నాడు. ఆంటీ, నేను కాస్త బయటకు వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఫాదర్ని చూడడానికి. దీనికి ఒక నిర్ణయం కావాలి కదా. అందుకు మగవాళ్ళు లేరా ఏంటి? అసలు నువ్వెందుకు వెళ్తున్నావు? నేనే వెళ్తాను. నాకు తెలుసు ఏం చేయాలో. ఒక వ్యక్తి చనిపోయాక పాతి పెట్టాలి కదా, అదేగా మర్యాద. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు. చర్చ్ ఫాదర్స్ అందరూ వస్తున్నారట. సన్నీ మారియన్ వాళ్ళ నాన్నగారు పక్క ఊరు ఫాదర్ని తీసుకురావడానికి వెళ్ళారట. ఆయన వచ్చిన తర్వాత ఏదో ఒకటి నిర్ణయించుకుంటారులే. దెబ్బకి దెబ్బే ఆయన చెప్పింది. నువ్వు లోపలికి రా. రా. నాకొద్దు.
ఇదే కుర్చీ యుద్ధం. అరే అదే కుర్చీ యుద్ధం, సిలువ ఉందిగా. మీరు పక్కకు జరగండి. అలెగ్జాండర్ గారి బాడీని పూడ్చడానికి ఇక్కడ ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సభలో 2 గ్రూపుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సమయం గడిచే కొద్దీ వీళ్ళ మధ్య గొడవలు పెరుగుతూ ఉన్నాయి. అసలు వీళ్ళు ఈ రోజు డెడ్ బాడీని పూడుస్తారో లేదో కూడా తెలియడం లేదు. ఇప్పుడు దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ గొడవను ఆపడానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఇరు వర్గాలు ఎటువంటి గొడవ చేయకూడదని మన ముఖ్యమంత్రి గారు ఆర్డర్స్ జారీ చేశారు. ఇప్పుడప్పుడే వీళ్ళ మధ్య గొడవ ఆగేటట్టు లేదు. ఈయన్ని ఎప్పుడు పూడుస్తారో ఏంటో ఎవరికీ తెలియడం లేదు. చనిపోయిన వ్యక్తి ఆశ ఏంటంటే తన భార్య చనిపోయిన చోటే తన సమాధి కూడా ఉండాలని ఆయన ఆశపడ్డాడు. అది జరుగుతుందో లేదో తెలియడం లేదు. వీళ్ళే కాకుండా చర్చిలో ఉన్న మరొక గ్రూప్ కూడా పెద్ద గొడవ చేస్తున్నారు. అక్కడ ఆయన సమాధి కట్టడానికి అంగీకరించడం లేదు. ఇరు వర్గాల గ్రూపులో ఉన్న బిషప్స్, ఫాదర్స్ సమాధానపరచాలని ప్రయత్నిస్తున్నారు. అందువల్ల అతి త్వరలోనే మనకి ఏదో ఒక నిర్ణయం తెలుస్తుంది. ఇప్పుడు ఆయన డెడ్ బాడీ ఇక్కడే ఉంది. ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఈ సమస్య ఎప్పుడు తెలుతుందో ఏంటో మనం వేచి చూద్దాం. ప్రభువా, కష్టము సుఖము కలగలిసిన ఈ లోకము నుండి విముక్తిని పొంది సుదూరాలకు ప్రయాణించిన ఈ ఆత్మని సుఖ సంతోషాలకు నిలయమైన ప్రదేశాలకు పయనించేలా చేసి నీ దూతల చేత ఆహ్వానింపబడి ప్రభువు పాదాల చుట్టూ తిరిగేలా చేసే ఈ ఆత్మని యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈయన ఆత్మకు శాంతి కలగాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈయన తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసున్నా వాటిని క్షమించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈయన ఆత్మకు శాంతి కలగాలిగాక. ప్రభువా, నీ బిడ్డ అయిన ఈయన్ని నువ్వు రక్షించి కాపాడాలి. ప్రభువా, నీ బిడ్డ అయిన ఈతన్ని నీ దగ్గరకు చేర్చుకుని ఆశీర్వదించాలి. నీ బిడ్డ అయిన ఈయనను నిత్యము నీవే రక్షించి కాపాడాలి. మీ కరుణ ఆశీర్వాదాలు ఎన్నడూ ఈ కుటుంబానికి రక్షగా ఉండాలి. ఆమెన్.
జరగండి సార్, తప్పండి తప్పండి సార్, తప్పండి. ఏంటిది? మమ్మల్ని ఇంకెవరు కాపాడతారయ్యా? చెప్తే అర్థం కాదు మీకు. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. చూసుకోండి.